గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వెంకట్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ద్వారా మనకు నదీ వ్యవస్థ అనే పాఠ్యాంశం యొక్క ప్రత్యేకత, దాంతోపాటుగా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయుక్తమయ్యే విధంగా ఈ పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు, గతంలో అడిగిన ప్రశ్నల యొక్క నేపథ్యాన్ని పరిగణించుకొని పూర్తి స్థాయి పాఠ్యాంశాన్ని మీకు వెలువరించడం కోసం సో వీడియో 1, 2, 3, 4 అని చెప్పేసి విభాగాల రూపంలో, ఎందుకంటే మనకు నదులు అనేవి ప్రత్యేకంగా గమనించినట్లయితే పాఠ్యాంశాల దృష్ట్యా టెట్ డిఎస్సికి, దాంతోపాటుగా పోలీస్, దాంతోపాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర అన్ని రకాల పోటీ పరీక్ష కూడా ఉపయుక్తమయ్యే విధంగా ఉంది. కాబట్టి పాఠ్యాంశం దృష్ట్యా మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఇక్కడ నదీ వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకుంటే ఈరోజు మనం సింధు నాగరికత, దాంతోపాటుగా ఈజిప్టు నాగరికత అని పేర్కొంటాం. సో నదీ పరివాహక ప్రాంతాలలో సారవంతమైన నేలలు విస్తరించడం, దాంతోపాటుగా సో నదుల్లో ప్రవహించే నీరు మంచినీటిగా పేర్కొంటాం. నదిలో ప్రవహించే నీటి గల నిర్ధారణ పరీక్ష బీఓడి టెస్ట్ అంటాం, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని పేర్కొంటాం. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ శాతాన్ని బట్టి ఆ నదిలో ప్రవహించే నీరు కలుషితమైన నీరా లేదా మానవుని యొక్క ఉపయోగార్థం ఉపయుక్తమవుతుందా లేదా అనే విధానాన్ని నిర్ధారించడం జరుగుతుంది. ఈ తరహా నాడు గతంలో మానవుడు నివసించినటువంటి జీవన విధానాల గురించి చర్చించేది చరిత్ర అనుకుంటే, ఆ చరిత్ర అంతా కూడా నదీ పరివాహక ప్రాంతాలను ఎక్కువ మొత్తంలో ఆధారపడి ఉంది. ఈరోజు కూడా మానవుని యొక్క జీవన విధానానికి పరిగణలో తీసుకున్నట్లయితే ప్రధానంగా ఎక్కడైతే సానుకూలమైన సారవంతమైన నేలలుండి, సో అదే మాదిరిగా తను జీవించడం కోసం త్రాగడానికి త్రాగునీరు, ఆ యొక్క సారవంతమైన నేలలో వ్యవసాయం చేయడానికి సాగునీరు, సమీపంలో కొంతవరకు పర్యావరణ నిమిత్తం ఎక్కువ మొత్తంలో అడవులు విస్తరించినట్లయితే అడవులో లభించే కలపని తన యొక్క గృహ నిర్మాణానికి, వ్యవసాయ ఆధారితమైనటువంటి పనిముట్ల తయారీకి వినియోగించడం జరుగుతుంది. ఈ తరహా సింధు నది పరివాహక ప్రాంతంలో సింధు నాగరికత, సో ఈజిప్టు నాగరికత నైలు నది పరివాహక ప్రాంతంలో, అదే మాదిరిగా మెసపటోనియా నాగరికత అనేది ఇరాన్, ఇరాక్ దేశాల్లోని టైగ్రీస్ నది పరివాహక ప్రాంతంలో డెవలప్ అయింది. ఈ తరహా భూమి ఉపరితలంపై మానవుని యొక్క జీవన విధానానికి దోహదపడే విధంగా మనకున్నటువంటి ప్రతిపాదన నిమిత్తం నది వ్యవస్థ అనేది అత్యంత కీలకమైనది. సో ఈరోజు నది వ్యవస్థ అనే పాఠ్యాంశం దృష్ట్యా ఆయన అడుగుతున్నటువంటి పాఠ్యాంశంలోని ప్రధానమైన ప్రశ్నల యొక్క ఇతివృత్తాన్ని గమనిస్తే, గత సుమారు ఒక 14-15 సంవత్సరాల నుంచి మనం ప్రీవియస్ ప్రశ్నపత్రాన్ని గమనించినట్లయితే ఈ నది వ్యవస్థ అనేటటువంటి పాఠ్యాంశంలో వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నల యొక్క సరళి గమనిస్తే మిత్రమా, రైట్, మనకు తెలుసు అందరికీ కూడా జలచక్రము అని చెప్పేసి అని ఏమంటే సార్, జలచక్రం లేదా వాటర్ సైక్లిక్, రైట్ సార్. ఇక్కడ గమనించాలి, సముద్రాలు, సరస్సుల్లో ఉన్న నీరు కాస్త గరిష్ట ఉష్ణోగ్రత వద్ద బాష్పీభవనం చెందిన నీటి ఆవిరి కాస్త మనకు గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి దుమ్ముధూళి కణాలతో రసాయనిక అనుసంఘటనలకు సంకలనం చెంది మేఘాలుగా మారుతుంది. ఈ మేఘాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి ఉష్ణోగ్రతలో కలిగే వైవిధ్యత వల్ల రవాణా చేయబడి మేఘాలు ఎక్కడైతే చల్లబడతాయో ఆ ప్రాంతం లోపల మనకి నీరు అనేది ద్రవ రూపంలో కానీ, హిమపాతాల రూపంలో కానీ, మంచు రూపంలో కానీ భూమిని చేరే ప్రక్రియని అవపాతం అంటాం. ఈ అవపాతం సంభవించినప్పుడు, వర్షపాతం సంభవించినప్పుడు కొంత నీరు భూమిలోకి ఇంకిపోతుంది, తర్వాత మరికొంత నీరు గాలిలో కలిసిపోతుంది ఆవిరైపోయి. రిమైనింగ్ కొంత నీరు ఎత్తైన ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాల వైపు, అంటే ఎత్తైన ప్రాంతాల నుంచి ప్రధానంగా దిగువ ప్రాంతాల వైపుకి ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించేటటువంటి ఈ యొక్క జల ప్రవాహాల దృష్ట్యా వన్స్ గమనించినట్లయితే మిత్రమా, మనకి ఎత్తైనటువంటి ప్రాంతాలంటే సముద్ర మట్టానికి 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండి ప్రధానంగా విశాలవంతమైన భూభాగాలను ఆక్రమించిన భూస్వరూపాలని పర్వతాలని పేర్కొంటున్నాం. సో సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండి ఉపరితల స్వరూపం విశాలవంతంగా ఉండి కొంత తక్కువ వాలును కలిగిన వాటిని పీఠభూములని పేర్కొంటున్నాం. ఈ తరహా మనకి నీరు అనేది ప్రధానంగా ప్రయాణించే ప్రతిపాదన నిమిత్తం వర్షం కురిసినప్పుడు కొంత నీరు అనేది భూమిలోకి ఇంకిపోతుంది, కొంత నీరు అనేది ప్రవాహి ధర్మంతో ప్రయాణిస్తుంది. సాధారణంగా నేల యొక్క మందం 90 సెంటీమీటర్లు ఉంటుంది మిత్రమా. సారవంతమైన నేల యొక్క మందం 90 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో వర్షపాతం కురిసినప్పుడు సో కొంత మృత్తిక అనేది క్రమక్షయం చెంది, మనకి మృత్తిక క్రమక్షయం చెందడం వల్ల కొంత ఎక్కువ మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల ఈ పర్వతాలు, కొండ ప్రాంతాల్లో నీరు అనేది తక్కువ మొత్తంలో ఇంకిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేల యొక్క మందం తక్కువ కాబట్టి అలా తక్కువ మొత్తంలో ఇంకిపోయి ఎక్కువగా ప్రవాహి ధర్మంతో ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించే చిన్న చిన్న జల ప్రవాహాలు ఏవైతున్నాయో ఈ చిన్న చిన్న జల ప్రవాహాలు కాస్త ఒక పెద్ద జల ప్రవాహంలో కలుస్తాయి. ఈ పెద్ద జల ప్రవాహం కాస్త కొంత వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పెద్ద పెద్ద జల ప్రవాహాలను కలుపుకొని ఒక పెద్ద జల ప్రవాహంగా మారి ఇది కొంతవరకు వక్రతలను ఏర్పరుస్తూ ప్రవాహి ధర్మంతో ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది, రైట్ సార్. ఇలా భూమి ఉపరితలంపై 2 విశాలవంతమైన భూభాగాలను విభజించే జల విభాజక క్షేత్రం ఏదైతుందో, 2 విశాలవంతమైన భూభాగాలను విభజించే జల విభాజక క్షేత్రం ఏదైతుందో దీన్నే నదులు అని పేర్కొన్నాం. ఈ నది ఎక్కడైతే ఎక్కువ మొత్తంలో చిన్న చిన్న జల ప్రవాహాలు అనేవి కలుస్తున్నాయో ఆ కలిసేటటువంటి ప్రధానమైన ప్రాంతం పర్వత ప్రాంతాలు కానీ, కొండ ప్రాంతాలు కానీ, పీఠభూమి ప్రాంతాలు ఉంటాయి.
అలా ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, పీఠభూమి ప్రాంతాలలో నది జన్మించేటటువంటి ప్రాంతాన్ని బాల్య దశ అని పేర్కొంటాం. మానవునికి ఏ విధంగా అయితే తన జీవన విధానం లోపల జీవితకాలం లోపల బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే తరహాలోనే ఇక్కడ మనకి కొంతవరకు బాల్య దశ నది కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో జన్మించినటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి ప్రాంతాన్ని బాల్య దశ అని పేర్కొంటాం. తదుపరి ఇది మైదాన ప్రాంతంలోకి ప్రవహిస్తున్నటువంటి దూరాన్ని మొత్తం కూడా యవ్వన దశ అని పేర్కొంటాం. సముద్రంలో కలవబోయే ముందు దీని ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి క్షేపాలు పేరుకపోయి కొంతవరకు డెల్టా భూకమతాలను ఏర్పరుస్తూ పాయలుగా విడిపోయి ప్రవహించే దూరాన్ని మనం వృద్ధాప్య దశ అని పేర్కొంటాం. ఇక్కడ వృద్ధాప్య దశలో సారవంతమైన నేల ఏర్పడతవి. ఈ యొక్క నది సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతాన్నే నది యొక్క ముఖద్వారము అని పేర్కొంటాం. నది యొక్క ముఖద్వారంగా పేర్కొంటున్నాం. ఈ తరహా నది ప్రవాహ మార్గం లోపల మనకి బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశలు ఏ విధంగా ఉన్నాయో ఇలా ప్రవహించే నది పరివాహక ప్రాంతంలోనే నదిలో ప్రవహించే నీరు మంచినీరు అయి ఉండి ఇక్కడ మృత్తిక ఎత్తైన ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చి దిగువ ప్రాంతాలలో పేరుకపోయి నదికి సమీపంలో మనకు వరద మైదానాలు ఏర్పరుస్తుంది. సమీపంలోనే కొంతవరకు ఆక్సుబో రకానికి చెందిన సరస్సులు ఏర్పరుస్తుంది. ఈ ఎత్తైన కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల గుండా కొంత జలపాతాలను ఏర్పరుస్తుంది. జలపాతం ద్వారా దూకుడు మడుగులు ఏర్పడతవి. రైట్ సార్. ఈ తరహా ప్రవహించే ఈ యొక్క నది ప్రవాహ మార్గంలో మనల్ని ఆయన నది వ్యవస్థను ఆధారంగా చేసుకుని అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఒకసారి గమనిస్తే ఇక్కడ నది యొక్క జన్మస్థానం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి సార్? నది యొక్క జన్మస్థానాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్. నది యొక్క జన్మస్థానం ఇది వేరే ఇతర దేశాలలో జన్మించి మన దేశం గుండా ప్రవహించినప్పుడు, వేరే ఇతర రాష్ట్రాల్లో జన్మించి మన రాష్ట్రం గుండా ప్రవహించినప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి సార్, మన దేశంలోకి మన రాష్ట్రంలోకి ప్రవేశించేటటువంటి ప్రాంతాలను గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలోకి మన రాష్ట్రంలోకి ప్రవేశించేటటువంటి ప్రాంతాన్ని పాయింట్అవుట్ చేయాలి ఆయన అడుగుతున్న నేపథ్యం దృష్ట్యా. రిమైనింగ్ మూడవది గమనించినట్లయితే మిత్రమా, ఈ నది ప్రవాహ మార్గం ఏదైతే ఉందో ఇలా ప్రయాణించే నది యొక్క ప్రవాహ మార్గం లోపల నది యొక్క ఒడ్డున ఉన్నటువంటి ముఖ్య పట్టణాలు గుర్తుపెట్టుకోవాలి. నది యొక్క ముఖ్య పట్టణాలు, నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్య పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాల్లో అవి వార్తల్లో నిలిచినవై ఉండాలి, ఎక్కువ మొత్తంలో ప్రాచుర్యం పొంది ఉండాలి, లేదా మన ఎగ్జామ్కి ఒక 3 మాసాల ముందు ఎక్కువగా పబ్లిసిటీ అయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాంతాలు, ఆ ముఖ్య పట్టణాలు పర్యాటక ప్రాంతాలు కావచ్చు, వార్తలు నిలిచినవి కావచ్చు, అలా ముఖ్య పట్టణాలను పరిగణలో తీసుకోవాలి. రిమైనింగ్ ఈ నదిలో కలిసేటటువంటి ఇతర చిన్న చిన్న ఉపనదులు ఏవైతున్నాయో, చిన్న చిన్న జల ప్రవాహాలు ఏవైతున్నాయో, పాయలు ఏవైతున్నాయో వీటిని ఉపనదులు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ట్రిబ్యూటరీస్ ఏమంటే సార్? ట్రిబ్యూటరీస్ లేదా ఉపనదులు అని పేర్కొంటున్నాం. ఈ ఉపనదులు అనేవి కొంతవరకు గమనించినట్లయితే మిత్రమా అన్నీ కాకుండా మన యొక్క రీజనల్ ఏరియాస్ అంటే మన యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన నదులలో కలిసేటటువంటి నదులలో ముఖ్యంగా ట్రిబ్యూటరీస్ గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా నది యొక్క ఉపనది ఇటీవల కాలంలో మున్నేరు యొక్క జల ప్రవాహాల ప్రవాహంతో తెలంగాణ రాష్ట్రం యొక్క ఈశాన్య ప్రాంతం, దిగువ తెలంగాణ పీఠభూమి, విజయవాడ పట్టణం అనేది కొంతవరకు ముంపునకు లోనైంది. అలా కృష్ణానదికి సంబంధించిన సమాచారాన్ని, కృష్ణానది యొక్క ఉపనదైన మున్నేరుకు సంబంధించిన సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కమిషన్ యొక్క ప్రభావ ఫలితంగా మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి కొంతవరకు ఏవైతే ఉన్నారో అంటే అక్రమంగా కట్టడాలు కట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళ యొక్క కట్టడాలు కూల్చివేయడం వల్ల మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బఫర్ జోన్ గురించి ప్రస్తావన చేయడం జరుగుతుంది. రైట్ సార్. ఆ తరహా మూసీ నది అనేది హైదరాబాద్ పట్టణం అనేది మూసీ నది కృష్ణానది యొక్క ఉపనది, హైదరాబాద్ పట్టణం అనేది కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతంలో ఉన్నది, క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది. ఒక నదిలోకి నీరు ఏ ప్రాంతం నుంచి అయితే చేరుతుందో ఆ ప్రాంతం నుంచి మొదలుకొని ఒక నదిపై కట్టినటువంటి ఆనకట్ట ద్వారా ఏ ప్రాంతానికైతే నీరు చేరవేయబడుతుందో ఆ మొత్తం ఏరియాని కలిపి మనం పరివాహక ప్రాంతము అని పేర్కొంటున్నాం. ఏమన్నా సార్? పరివాహక ప్రాంతం. ఈ పరివాహక ప్రాంతం అనేది ఎక్కువ వైశాల్యం ఉన్నప్పుడు పరివాహక ప్రాంతం లేదా క్యాచ్మెంట్ ఏరియా అంటున్నాం. ఒక నదిలోకి చేరేటటువంటి నీరు ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చి చేరుతుందో అదే మాదిరిగా ఆ నదిపై నిర్మించినటువంటి ఆనకట్ట ద్వారా ఆ నీరు ఏ ప్రాంతానికైతే చేరుతుందో ఆ చేరేటటువంటి మొత్తం ఏరియా కొంచెం పాక్షికంగా తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడు దీన్ని నది యొక్క హరివానము అని పేర్కొంటారు. ఏమంటారు సార్? హరివానము. హరివానం అంటే వైశాల్యం తక్కువగా ఉండడం, పరివాహక ప్రాంతం అంటే ఎక్కువ మొత్తంలో ఉండడం. ఈ పరివాహక ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని ఏదైనా ఒక నది యొక్క పరివాహక ప్రాంతం 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని భారీ తరహా నదులని, 2,000 నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల మధ్యలో ఉంటే మధ్య తరహా నదులని, 2,000 చదరపు కిలోమీటర్ల తక్కువ ఉంటే వాటి చిన్న తరహా నదులని పేరుతో ప్రతిపాదించాం. రైట్ సార్. ఈ వివరాలన్నీ మనం ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కానీ మార్నింగ్ స్టార్ బ్యాచ్లో కానీ జాగ్రఫీ నిమిత్తం గ్రూప్స్ వాళ్ళకు ఉపయుక్తమయ్యే మార్నింగ్ స్టార్ బ్యాచ్లో, డిఎస్సి వాళ్ళకు ఉపయుక్తమయ్యే ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో మనం వివరంగా డిస్కస్ చేయడం జరిగింది. మనకి 1977 సంవత్సరంలో కేఎల్ రావు కమిటీని ఏర్పాటు చేసినప్పుడు కమిటీ యొక్క నిబంధనల మేరకి ఒక నది యొక్క క్యాచ్మెంట్ ఏరియాని పరిగణలో తీసుకొని వాళ్ళు భారతదేశంలో ప్రవహించిన నదులని భారీ తరహా నదులు, మధ్య తరహా
నదులు చిన్న తరహా నదులుగా విభజించడం జరిగింది. ఆ తరహా నది యొక్క ప్రవాహ మార్గం దృష్ట్యా ఈ నదిలో కలిసేటువంటి ఉపనదుల దృష్ట్యా కొంత సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ నదిలో కలిసే ఉపనదుల దృష్ట్యా వార్తల్లో నిలిచినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలను తప్పకుండా చూడాలి. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ ఇదే మాదిరిగా ఫోర్త్ వచ్చేటప్పటికి చూసినట్టయితే ఈ నదిపై నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్, రైట్ సార్, కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులు కానీ లేదా వార్తల్లో నిలిచి ఇటీవల కాలంలో మన ఎగ్జామ్కి ఒక 3 మాసాల ముందు పదే పబ్లిసిటీ అవుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన సమాచారాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. ఒకటి నది యొక్క జన్మస్థానం, అది మన దేశంలోకి మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాంతం, రిమైనింగ్ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు, దానిపైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉపనదులు అవి వార్తల్లో నిలిచినవై ఉండాలి. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాజెక్టులు ఇవి కూడా వార్తల్లో నిలిచినవై ఉండాలి. ఇలా ప్రవహించేటువంటి నది సముద్రంలో సంకలనం చెందబోయే ముందు ఏర్పడుతున్న డెల్టా భూభాగాలు ఇది సముద్రంలో సంకలనం చెందే అంతిమ ప్రాంతాలు, వీటిని పాయింట్అవుట్ చేయాలి. మొత్తంగా చూసినట్లయితే ఒక 5 ఏరియాస్ని నది ప్రవాహాల గురించి నదుల గురించి చదువుతున్నప్పుడు ఈ 5 ఏరియాస్ని పరిగణలో తీసుకోవాలి. నది వ్యవస్థను చదువుతున్నప్పుడు తప్పకుండా మీ హ్యాండ్ ఓవర్ లోపల పాఠ్యాంశానికి పక్కన మ్యాప్ ఉండాలి. మ్యాప్ లేకుండా నది వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని జాగ్రఫీ అంటేనే మ్యాప్ ఓరియంటెడ్ చదవాలి. ముఖ్యంగా సాంఘిక శాస్త్రం చదువుతున్నప్పుడు తప్పకుండా మ్యాప్ పక్కన పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ ముఖ్యంగా సివిక్స్ కానీ ఈ 3 సెగ్మెంట్ చదువుతున్నప్పుడు తప్పకుండా మ్యాప్ ఉండాలి. అందులో జాగ్రఫీలో ఈ యొక్క రివర్ సిస్టమ్ నిమిత్తం అయితే తూచ తప్పకుండా చూసుకోవాలి. రైట్ సార్. ఈ తరహా నది ప్రవాహ మార్గాలు విస్తరించుంటాయి. ఇక్కడ నది యొక్క పాఠ్యాంశాన్ని చదువుతున్నప్పుడు గ్రూప్స్ విషయంలో కానీ టెట్ డిఎస్ విషయంలో కానీ ఈ ప్రాథమిక అంశాలను పరిగణలో తీసుకొని చదవాలన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. ఇటీవల కాలంలో మనకు డిఎస్సిలో అడిగాడు ఒక ప్రశ్న. ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరం వైపున జన్మించి గంగానదిలో ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరం వైపున ఉన్నత భూభాగాల్లో జన్మించి గంగానది వ్యవస్థలో సంకలనం చెందే నదులేవి అని. రైట్ సార్. అందులో భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం మనకు ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరం వైపున జన్మించి గంగానదిలో కలిసే ప్రధానమైన నదులను చూసినట్టయితే ఈ నర్మదా నదికి ఉత్తరం వైపున ప్రాంతాన్ని అంతా కూడా ఉత్తర భారతదేశం అంటాం, దక్షిణ వైపున ప్రాంతాన్ని దక్షిణ భారతదేశం అంటాం. నర్మదా నదికి ఉత్తరం వైపున వింధ్యా పర్వతాలు విస్తరించున్నాయి. ఏ పర్వతాలు ఉన్నాయి సార్? వింధ్యా పర్వతాలు. ఈ వింధ్యా పర్వతాల్లో జన్మించి మనకి ప్రధానంగా ప్రవహిస్తూ ఇక్కడ యమునా నదిలో కలిసేటువంటి ఉపనదులు ఏవైతున్నాయంటే ఒకటి చెంబల్ నది, బెత్వా నది, కేన్ నది. చెంబల్ దాని యొక్క ఉపనదిన కాళీ సింధు, దాంతోపాటు బెత్వా, అదే మాదిరిగా కేన్, సోన్ నదులు ఏవైతున్నాయో ఈ నదులన్నీ కూడా ఈ ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరం వైపున ఉన్నత భూభాగాల్లో జన్మించి యమునా నదిలో కలుస్తున్నవి. యమునా నది కాస్త గంగా నదిలో కలుస్తున్నది. రైట్ సార్. ఈ గంగా నది యొక్క పరివాహక ప్రాంతం ఈ ఏరియాని మొత్తం కూడా పరిగణలో తీసుకోవచ్చు. ఒక నది, ఆ నదిలో కలిసే ఉపనది, ఆ ఉపనదిలో కలిసే చిన్న పాయలు, ఆ చిన్న పాయలో కలిసే ఇంకా చిన్న పాయలను కలుపుకొని మొత్తం ఏరియాని ఈ పెద్ద నది యొక్క పరివాహక ప్రాంతం లేదా క్యాచ్మెంట్ ఏరియా అంటాం. అలా ఇటీవల కాలంలో డిఎస్సిలో ఉన్న ప్రశ్న నిమిత్తం మనకి ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరం వైపున ఉన్నత భూభాగాల్లో జన్మించి గంగా నదిలో కలిసే ఉపనదులలో చెంబల్, బెత్వా, కేన్, సోన్ నదులు, దాంతోపాటు దామోదర్ నది కూడా మనకు ప్రవహిస్తుంది. రైట్ సార్. ఈ తరహా పాఠ్యాంశం నిమిత్తం కొంత సమాచారాన్ని పటాన్ని పట్టుకొని చదివినట్లయితే ఎక్కువ మొత్తంలో హ్యాండ్ ఓవర్ అవుతుంది. రైట్ సార్. ఎస్. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మిత్రమా, ఎస్, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ మిత్రమా. ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్ సార్. ఎస్, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి తెలిసిన మిత్రులకి కొంచెం షేర్ చేయండి. అదే మన వీడియోని ఎక్కువ మందికి చేరువయ్యే విధంగా ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెనేషన్ విషయంలో కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కోసం ఒక కామెంట్ చేయండి మిత్రమా. రైట్ సార్. ఎస్. వీడియో పోస్ట్ అయిన తర్వాత కూడా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని నేను కామెంట్స్ చూసుకుంటూనే మీకు ఇంకా ఏ కంటెంట్ కావాలని నిమిత్తం ముందుకొచ్చే ప్రయత్నం చేశాను సార్. ఇటీవల కాలంలో మన యొక్క మిత్రులు చెప్పిన విధంగా మాకు ఒకసారి నది వ్యవస్థ పైన క్లారిటీ ఇవ్వండి సార్ అనడం వల్ల ఈ వీడియో చేశాను సార్. ఇక్కడ వీడియో నెంబర్ 1, 2, 3, 4 అని చెప్పేసి నది వ్యవస్థ మొత్తాన్ని కూడా క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా మనం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి గమనించినట్లయితే మిత్రమా, ఇలా ఉన్నటువంటి ఈ యొక్క నది వ్యవస్థను పరిగణలో తీసుకున్నట్లయితే ఎస్పెషల్లీ వన్స్ ఒక్కసారి గమనించండి మిత్రమా, ఇక్కడ భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం మన దేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు విస్తరించున్నాయి. భారతదేశానికి మధ్య వాయువ్య ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం లోపల హారావళి పర్వతాలు విస్తరించున్నాయి. భారతదేశానికి మధ్య భాగంలో ఖండ పర్వతాలుగా పిలువబడుతున్నటువంటి వింధ్యా, సాత్పురా పర్వతాలు విస్తరించున్నాయి. దక్కన్ పీఠభూమి లోపల తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు విస్తరించున్నాయి. పూర్తిగా దక్షిణ భారతదేశం వైపు నీలగిరి పర్వతాలు విస్తరించినవి. ఇలా తూర్పు కనుమలు అనేవి మహానది నుంచి మొదలుకొంటే ఒడిశా రాష్ట్రంలోని మహానది నుంచి మొదలుకొంటే తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు అనే ప్రాంతం వరకు విస్తరించున్నాయి.
రిమైనింగ్ పశ్చిమ కనుమలు అనేవి మహారాష్ట్రలోని అజంతా పర్వత శ్రేణులను ఆనుకొని రిమైనింగ్ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వరకు ఉన్నవి. ఈ నీలగిరి పర్వతాలను కూడా పశ్చిమ కనుమల్లో అంతర్భాగంగా పేర్కొంటున్నాం. రైట్ సార్. ఇలా దక్కన్ పీఠభూమిలో కొంతవరకు కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాలు ఉన్నాయి. ఇదంతా కూడా ప్లాట్యూ, దక్కన్ ప్లాట్యూ అన్నాం. దక్కన్ పీఠభూమి సముద్ర మట్టానికి 500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండి ఉపరితల ప్రాంతమంతా వైశాల్యంగా ఉండి కొంత వాలును కలిగి ఉన్నటువంటి భూభాగాన్ని పీఠభూమి అన్నాం. దీన్ని దక్కన్ పీఠభూమి అన్నాం. ఈ నర్మదా నదికి ఉత్తరం వైపున ప్రాంతాన్ని మాల్వా పీఠభూమి అంటాం. దీన్నే కేంద్రీయ ఉన్నత భూభాగము అంటాం. ఇటీవల కాలంలో డిఎస్సి తెలంగాణలో అడిగాడు. నర్మదా నదికి ఉత్తరం వైపున ప్రాంతాన్ని మాల్వా పీఠభూమి లేదా కేంద్రీయ ఉన్నత భూభాగము, మధ్య ఉన్నత భూభాగం అంటాం. మళ్ళీ మాల్వా పీఠభూమిని స్థానికంగా రాజస్థాన్ వాళ్ళు మేవార్ పీఠభూమి అని, గుజరాత్ వాళ్ళు గిర్నార్ పీఠభూమి అని, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ప్రధానంగా బుందేల్ఖండ్ పీఠభూమి అని, రిమైనింగ్ మధ్యప్రదేశ్ వాళ్ళు బాఘేల్ పీఠభూమి అని, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వాళ్ళు ప్రధానంగా ఇక్కడ చోటా నాగపూర్ పీఠభూమి అన్నారు. దేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు ఉన్నాయి. వాయువ్య ప్రాంతంలో కూడా రాజస్థాన్ రాష్ట్రంలో మనకు ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ గమనిస్తే మిత్రమా, నదులు జన్మించేటటువంటి ప్రాంతాన్ని పరిగణలో తీసుకొని, ఉద్భవించేటటువంటి ప్రాంతాలను పరిగణలో తీసుకొని, దాంతోపాటుగా మన యొక్క భారతదేశంలో మీ అందరికీ తెలుసు, వన్స్ ఒకసారి గమనించినట్లయితే ఏప్రిల్ 1 నుండి వన్స్ మార్చ్ 31 మధ్య ఉన్న కాలం ఏదైతుందో దీన్ని ప్రధానంగా ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటాం. రైట్ సార్. భారతదేశం యొక్క ఆర్థిక సంవత్సరంగా పేర్కొంటాం ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు. అదే తరహాలోనే జనవరి 1 నుండి డిసెంబర్ 31 మధ్య ఉన్న కాలాన్ని ఇక్కడ మనం ప్రధానంగా ఆంగ్ల సంవత్సరం అంటున్నాం. ఆ విధంగానే వన్స్ ఒకసారి గమనిస్తే భారతదేశంలోకి ఋతుపవనాలు భారతదేశంలోకి ఆగమనం చెందే ప్రాంతం జూన్ 1 నుండి మే 31 మధ్య ఉన్న కాలాన్ని భారతదేశం లోపల నీటి సంవత్సర కాలము అని పేర్కొంటున్నాం జాతీయ జల విజ్ఞాన సంస్థ వారి ద్వారా. రైట్ సార్. ఇక్కడ దేశ భూభాగంలో ఈ నదులు జన్మించే ప్రాంతాన్ని, దాంతోపాటు ఈ నీటి సంవత్సర కాలాన్ని పరిగణలో తీసుకొని భారతదేశంలో ప్రవహించే నదులని ప్రధానంగా 4 రకాలుగా డివైడ్ చేసాం. కానీ పాఠ్య పుస్తకాల దృష్ట్యా మనకి ఏపీ వాళ్ళకైతే 2 రకాలని పేర్కొంటాడు, తెలంగాణ వాళ్ళకైతే 3 రకాలని పేర్కొంటాడు, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో కానీ డిగ్రీలో అయితే 4 రకాలని ప్రస్తావించబడ్డది. ఆ విధంగా పై తరగతులను పరిగణలో తీసుకున్నట్లయితే మనకి భారతదేశంలో ప్రవహించే నదులని మొత్తంగా 4 రకాలుగా పేర్కొన్నాం. అందులో ఒకటి ప్రధానంగా గమనించినట్లయితే హిమాలయ నదులు అని పేర్కొన్నారు. ఒకటేంటి సార్? హిమాలయ నదులు. రైట్ సార్. ఎస్. ప్రశ్నల ముందుకు వెళ్దాం మిత్రమా. కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు ప్రశ్నలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. వన్స్ ఇక్కడ హిమాలయ నదులు అనే పేరుతో ప్రతిపాదించాం. ఈ హిమాలయ నదులు రెండవది గమనించినట్లయితే ద్వీపకల్ప నదులు అన్నాం. ద్వీపకల్ప, పెనిన్సులర్ రివర్స్, ద్వీపకల్ప నదులు అన్నాం. మూడవది గమనించినట్లయితే మిత్రమా ఇక్కడ వీటిని ప్రధానంగా గమనిస్తే భూ అంతర్భాగ నదులు అన్నాం. భూ అంతర్భాగ లేదా అంతర్భూభాగ నదులు, భూ అంతర్భాగ నదులు లేదా అంతర్భూభాగ నదులు అని పేర్కొన్నాం. నెక్స్ట్ నాలుగవది గమనించినట్లయితే పరస్థానీయ నదులు అనే పేరుతో ప్రతిపాదించారు. ఏమన్నా సార్? పరస్థానీయ నదులు అనే పేరుతో ప్రతిపాదించారు. ఇలా మొత్తంగా నదులని 4 సెగ్మెంట్గా డివైడ్ చేసాం. ఒకటి జన్మస్థానం, నీటి సంవత్సర కాలాన్ని రెండింటిని పరిగణలో తీసుకొని నదులని ఈరోజు మనం హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు, అంతర్భూభాగ లేదా భూ అంతర్భాగ నదులు, పరస్థానీయ నదులుగా డివైడ్ చేసాం. ఇక్కడ వీటిని గమనిస్తే ఈ భారతదేశం లోపల ఏ నదులైతే నీటి సంవత్సర కాలం మొత్తము ప్రవహిస్తాయో వాటిని ప్రధానంగా జీవనదులు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఏమన్నా సార్? జీవనదులు. అలా మన దేశ భూభాగంలో మన వర్షపాతం 7 మాసాలు మాత్రమే కురుస్తున్నది. సగటు వార్షిక వర్షపాతం భారతదేశంలో కూడా 118 సెంటీమీటర్లే ఉన్నది. అయినప్పటికీ కూడా భారతదేశం యొక్క భూభాగానికి ఉత్తరం వైపున ఈ హిమాలయ పర్వతాల్లో జన్మించి ఈ నీటి సంవత్సర కాలం మొత్తము ప్రవహించే నదులనే జీవనదులు అన్నాం. అందుకే హిమాలయ నదులని జీవనదులు లేదా వీటిని లైఫ్ టైం రివర్స్ అని పేర్కొంటున్నాం. ఏమన్నా సార్? లైఫ్ టైం రివర్స్. రిమైనింగ్ ఇక్కడ భారతదేశం లోపల మరి నీటి సంవత్సర కాలంలో కొంతకాలం మాత్రమే వర్షపాతం ఆధారంగా చేసుకుని ప్రవహించే నదులు ఏవైతున్నాయో వాటిని ద్వీపకల్ప నదులు అనే పేరుతో పిలిచాం. పెనిన్సులర్ రివర్స్ అని. ఇవి వర్షపాతం ఆధారంగా చేసుకుని ప్రవహిస్తున్నాయి కాబట్టి వీటిని వర్షపాత నదులు అంటున్నాం. రైట్ సార్. రెయిన్ఫాల్ రివర్స్ అనే పేరుతో ప్రతిపాదించాం. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ ఏ నదులైతే జన్మించిన ప్రాంతం నుంచి కొంత దూరం ప్రయాణించి అవి మధ్యలోనే అంతరించిపోవడం లేదా మధ్యలో ఉన్న సరస్సులో కలిసిపోవడం లేదా మధ్యలో ఉన్నటువంటి ఇసుక మైదానంలో కలిసిపోయే నదులు ఏవైతున్నాయో వాటిని కానీ లేదా నది జన్మించిన ప్రాంతం నుంచి ప్రవహిస్తూ వచ్చి వర్షాకాలంలో ప్రవహించి వేరే ఇతర కాలాలకు వచ్చేటప్పటికి ఎండిపోయి రిమైనింగ్ భూమి అంతర్భాగంగా కొంత దూరం ప్రయాణిస్తూ రావడం. రైట్ సార్. ఈ తరహా మనకు అక్కడక్కడ కనిపించి అక్కడక్కడ కనిపించకుండా ప్రవహించిన నదులు ఏవైతున్నాయో అలాంటి వాటిని అంతర్భూభాగ నదులు అంటాం. లైక్ మన యొక్క రాజస్థాన్ రాష్ట్రంలోని తార్ ఎడారిలో ఉన్న లూని నది,
ప్రీవియస్ టెట్ డిఎస్సిలో గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగాడు. అదే మాదిరిగా రష్యాలో ఉన్న ఓల్గా నది, భారతదేశంలో ఉన్న గగ్గర్ నది, సరస్వతి నది, మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గోదావరి నదిలో కలిసేటటువంటి ప్రధానమైన నది మనకి కాళేశ్వరం అనే ప్రాంతం వద్ద సరస్వతి నది. రైట్ మిత్రమా, ఈ తరహా నదులన్నీ కూడా భూమి అంతర్భాగం గుండా ప్రవేశిస్తాయి కాబట్టి వీటి ఇన్నర్ ల్యాండ్ రివర్స్ లేదా అంతర్భూభాగ నదులు అనే పేరుతో ప్రతిపాదించడం జరిగింది. రైట్ మిత్రమా, నెక్స్ట్ రిమైనింగ్ పరస్థానీయ నదులు, వీటిని ఎక్సోటిక్ రివర్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఏమన్నా సార్? ఎక్సోటిక్ రివర్స్. ఒకసారి గమనించాలి. అత్యధిక వర్షపాతం నమోదయ్యే లేదా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో జన్మించి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకి నీటిని చేరవేసే నదులు ఏవైతున్నాయో, ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో జన్మించి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకి నీటిని చేరవేసే నదులని పరస్థానీయ నదులు అంటాం. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే హిమాలయ పర్వతాల్లో జన్మించి మనకి రాజస్థాన్ రాష్ట్రం వైపు సాగునీటిని త్రాగునీటిని అందించడానికి దోహదపడుతున్న సింధు నదిని భారతదేశంలో పరస్థానీయ నదిగా పేర్కొనొచ్చు. రిమైనింగ్ నైలు నది, సహారా ఎడారి గుండా పోతున్న నైలు నదిని కూడా మనకి ఎక్సోటిక్ రివర్గా పేర్కొనొచ్చు, పరస్థానీయ నదులుగా. రైట్ సార్. ఆ తరహా మనకు మొత్తంగా 4 రకాల నదులు విస్తరించున్నాయి. ఇందులో జీవనదులు లేదా హిమాలయ నదులు, రిమైనింగ్ అదే మాదిరిగా వర్షపాత నదులు లేదా ద్వీపకల్ప నదులు, అంతర్భూభాగ నదులు, పరస్థానీయ నదులు. ఇక్కడ మరొకసారి గమనించండి మిత్రమా, ఏ నదులైతే ఇక్కడ భారతదేశం యొక్క భూభాగంలో ఉద్భవించిన ప్రాంతాలను పరిగణలో తీసుకొని ఈ భారతదేశం యొక్క భూభాగంలో కూడా అత్యధిక వయసున్న భూభాగం ఏదంటే ద్వీపకల్ప పీఠభూమి, ఎక్కువ వయసున్న నైసర్గిక స్వరూపం. భారత నైసర్గిక స్వరూపాన్ని 6 భాగాలుగా డివైడ్ చేసాం. హిమాలయాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, ఎడారులు, దీవులు. ఈ 6 భాగాలలోపు అత్యధిక వయసున్న ప్రాంతం ఏదంటే మనకి ద్వీపకల్ప పీఠభూమి. అలా ద్వీపకల్ప పీఠభూమి ఎక్కువ వయసున్నది కాబట్టి ఎక్కువ వయసున్న వాళ్ళని ఏమంటారు సార్? ఎక్కువ మొత్తంలో వృద్ధులు అంటారు. రైట్ సార్. అలా ఎక్కువ వయసున్న ప్రాంతం గుండా ఎక్కువ కాలం నుంచి ప్రవహించే నదులైన ఈ ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి వర్షపాతం ఆధారంగా ప్రవహించే ద్వీపకల్ప నదులని వృద్ధాప్య నదులు అనే పేరుతో కూడా పిలుస్తున్నాం. ఏమన్నా సార్? వృద్ధాప్య నదులు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. రైట్ సార్. రిమైనింగ్ ద్వీపకల్ప పీఠభూమి కంటే తక్కువ వయసున్నవి అంటే హిమాలయాలు. హిమాలయాలు తక్కువ వయసున్నాయి కాబట్టి తక్కువ వయసున్న వాళ్ళని మీ అందరిలాగా ఏమంటారు సార్? యవ్వనస్తులు. రైట్ సార్, యంగర్స్ అంటారు. కాబట్టి తక్కువ వయసున్నటువంటి హిమాలయ పర్వతాల గుండా ప్రవహించే నదులని ప్రధానంగా యంగెస్ట్ రివర్స్ లేదా యవ్వన నదులు అనే పేరుతో పిలుస్తున్నాం. ఏమన్నా సార్? యవ్వన నదులు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. అలా యవ్వన నదులు అంటే హిమాలయ నదులన్నా, యవ్వన నదులన్నా, జీవనదులన్నా ఒకటే. రిమైనింగ్ ద్వీపకల్ప నదులన్నా, వృద్ధాప్య నదులన్నా, వర్షపాత నదులన్నా ఒకటే. ఈ తరహా నదుల యొక్క జన్మస్థానాన్ని, నీటి సంవత్సర కాలాన్ని ఆధారంగా చేసుకుని భారతదేశంలో ప్రవహించిన నదులని 4 రకాలుగా డివైడ్ చేసాం. అందులో వాటిని ఒకసారి గమనిస్తే హిమాలయ పర్వత నదులు. ఈ హిమాలయ నది వ్యవస్థ కిందికి వచ్చేది మనకి గంగా నది వ్యవస్థ, దాంతో పాటుగా సింధు నది వ్యవస్థ. ఒకటి సింధు నది వ్యవస్థ. రైట్ మిత్రమా, హిమాలయ నది కిందికి వచ్చేది ఒకటి సింధు నది వ్యవస్థ, రెండవది గంగా నది వ్యవస్థ, మూడవది బ్రహ్మపుత్ర నది వ్యవస్థ. ఈ విధంగా 3 నదులు అనేవి ప్రధానంగా కనిపిస్తున్నవి. ఇందులో ఏ నదులైతే హిమాలయ పర్వతాలు ఆవిర్భవించక ముందే, హిమాలయ పర్వతాలు ఏర్పడడం కంటే ముందే మనకు గోండ్వానా భూభాగంలో మన భారత భూభాగం విస్తరించినప్పుడు ఇండో ఆస్ట్రేలియన్ పలక విరూపకారక సిద్ధాంతం దృష్ట్యా మనకి ఇండో ఆస్ట్రేలియన్ పలకగా ఈ దేశ భూభాగం విస్తరించినప్పుడు హిమాలయ పర్వతాలకి ఉత్తరం వైపున అంటే మన భారతదేశానికి ఉత్తరం వైపున ఈ హిమాలయ పర్వతాలు ఉన్నటువంటి స్థానంలో ఒకప్పుడు మానస్ సరోవరం సరస్సు వద్ద నుంచి మనకు సింధు నది, ముఖ్యంగా ఏ నది సార్? ఇగో ఈ సింధు నది, దాంతో పాటుగా బ్రహ్మపుత్ర నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, అదే మాదిరిగా సింధు నది యొక్క ఉపనది అయినటువంటి సట్లెజ్ నది, దాంతో పాటుగా టిబెట్ దేశం గుండా ప్రవహించే అరుణ్ నదులు. సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్, అరుణ్ నదులు అనేవి హిమాలయ పర్వతాలు ఏర్పడడం కంటే ముందే ఉన్నాయి, ముందే జన్మించి ప్రవహిస్తున్నాయి. అలా హిమాలయ పర్వతాల ఆవిర్భావం కంటే ముందే ఉన్న వాటిని, హిమాలయాల కంటే పూర్వమే ఉన్నటువంటి ఈ సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర, అరుణ్ నదులని హిమాలయ పర్వత పూర్వవర్తిత్వ నదులు అంటున్నాం. ఏమన్నా సార్? పూర్వవర్తిత్వ నదులు అనే పేరుతో ప్రతిపాదించడం జరుగుతున్నాయి. రైట్ మిత్రమా? ఎస్. ఆ తరహా ఎస్ మిత్రమా, ఇక్కడ ఒకసారి గమనిస్తే మిత్రమా, ఇక్కడ ఈ యొక్క సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్, అరుణ్ నదులు ఏవైతున్నాయో వీటిని హిమాలయ పర్వత పూర్వవర్తిత్వ నదులు అన్నాం. హిమాలయ పర్వతాలు ఏర్పడ్డ తర్వాత మంచు కరిగి అభివృద్ధి చెందినటువంటి నదులలో గంగా నది, దాని యొక్క ఉపనది వ్యవస్థ, బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన కొన్ని ఉపనది వ్యవస్థలు ఏవైతున్నాయో వీటిని మన హిమాలయ పర్వతం యొక్క అంతర్వర్తిత్వ నదులు అన్నాం. హిమాలయ పర్వతాలు ఏర్పడడం కంటే ముందే ఉన్న వాటిని పూర్వవర్తిత్వ నదులు అన్నాం.
తర్వాత ఉన్న వాటిని అంతర్వర్తిత్వ నదులు అనే పేరుతో ప్రతిపాదించాం. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ నదులు ఏవైతున్నాయో వీటిలో ఒకటి సింధు నది వ్యవస్థ, గంగా నది వ్యవస్థ, బ్రహ్మపుత్ర నది వ్యవస్థ అని పేర్కొన్నాం. ఈ సింధు నది యొక్క ఉపనదులలో జీలం, చీనా, బ్రియాస్ జీలం, చీనా, బియాస్, రావి, సట్లేజ్ నదులు. చీనాబ్ నదిపైన ఇటీవల కాలంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మించినటువంటి రైల్వే వంతెన చీనాబ్ నదిపైన రైసీ జిల్లాలో ఏర్పాటు చేశాం. అలా చీనాబ్ నదిపైన ప్రపంచంలో ఎత్తైనటువంటి రైల్వే వంతెన నిర్మించాం, రైల్వే బ్రిడ్జ్ నిర్మించాం. ఆ తర్వాత సుమారుగా సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయబడ్డది. ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది యొక్క వ్యవస్థ గురించి 1 by 1 మనం ఈక్వల్గా ఇంతకుముందు ఉన్నటువంటి మన యొక్క మార్నింగ్ స్టార్ బ్యాచ్లో, ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో డిస్కస్ చేసాం మిత్రమా. ఇక్కడ సింధు నది వ్యవస్థ, గంగా నది వ్యవస్థ, బ్రహ్మపుత్ర నది వ్యవస్థ గురించి క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేసుకుని పోయే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు వీడియోలో కొన్ని ప్రశ్నల దృష్ట్యా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా? ఎస్, ఇది కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను మిత్రమా. తిరిగి వీటికి సంబంధించిన సమాచారం కూడా నెక్స్ట్ వీడియోలో ఇచ్చుకుంటూ వస్తాను. దాంతోపాటు ఇక్కడ కొంతమేరకు మీకు ప్రశ్నల రూపంలో పాఠ్యాంశాన్ని కవర్ చేసుకుంటూ పోయే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా, రైట్. రిమైనింగ్ ఇంకొక ప్రతిపాదన మిత్రమా. సో మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టెట్ ఎగ్జామ్ మన ముందే ఉంది కాబట్టి, సో ఇక్కడ అక్టోబర్ 18 నుంచి వెళ్ళి టెట్ ఎగ్జామ్ జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి. ఆ టెట్ ఎగ్జామ్ నిమిత్తం సో ఎవరైతే మిత్ర బృందం ఉందో వాళ్ళకి సానుకూలంగా ఉండడం కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ను ఏర్పాటు చేసాం. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేసాం. సుమారు ఒక 10 గ్రాండ్ టెస్ట్ని, దాంతోపాటుగా అన్ని సబ్జెక్టులపైన టెస్టులను అప్లోడ్ చేయడం జరిగింది. ఈ కోర్స్ వచ్చేటప్పటికి మనకి 599 రూపీస్కి మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంది. సో ఇక్కడ 599 రూపాయలకి ఏర్పాటు చేసిన ఈ కోర్స్ అనేది మనకి అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది మిత్రమా. ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ పైన, సో అదే మాదిరిగా పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సోషల్ మెథడాలజీ పిఐఈ తెలుగు అకాడమీని ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేయబడుతుంది. ఇటీవల కాలంలో తెలంగాణలో తెలుగు అకాడమీ నుండే ప్రశ్నలు రావడం జరిగింది. దాంతోపాటుగా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, సైకాలజీ అన్ని సెగ్మెంట్ పైన టెట్ టు డిఎస్సిని కవర్ చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ డిఎస్సి ఉద్యోగమే ప్రధాన ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ టెస్ట్ సిరీస్ లోపల సోషల్ కంటెంట్ టెస్ట్ల యొక్క వీడియో విశ్లేషణ కూడా ఉంటుంది. సోషల్ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో విశ్లేషణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైట్ మిత్రమా. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుండి 6 o'clock వరకు టెస్ట్ విశ్లేషణ కొనసాగుతుంది అనమాట. ఎస్ మిత్రమా, రైట్. రిమైనింగ్ తెలంగాణ వారికి కూడా రానున్న నేపథ్యం లోపల టెట్ టు డిఎస్ సంబంధించిన లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేశాం. ఇది ఉపయుక్తం చేసుకుని మిత్రమా. త్వరలోనే మోడల్ స్కూల్ సంబంధించిన నోటిఫికేషన్, నవంబర్లో టెట్ నోటిఫికేషన్, ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు, అప్పటి వరకు చదువుకోవడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు కూడా ఉండవు. రైట్ సార్. గుండెల్లో గంట కొట్టడం మొదలు పెడుతుంది, అప్పుడు చదివిందంతా కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ముందుకెళ్ళొచ్చు. ఇప్పటి వరకు చదివి ఉన్నారు కాబట్టి మధ్యలో గ్యాప్ ఇస్తే సబ్జెక్ట్ డిజాల్వ్ అవుతుంది మిత్రమా. సో తిరిగి రీస్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ సోషల్ కంటెంట్ కోర్స్ హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ పైన అప్ టు ఇంటర్మీడియట్ వరకు సోషల్ కంటెంట్ కోర్స్ ఏర్పాటు చేసాం. లైవ్ అండ్ రికార్డు క్లాసెస్కి ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంది. తెలంగాణ వారికి త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి సార్. రిమైనింగ్ ఇక ప్రశ్నల్లోకి వెళ్ళే ముందు వన్స్ ఒకసారి గమనించినట్లయితే, సో ఇక్కడ ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. మీరే సమాధానం గుర్తించే ప్రయత్నం చేయాలి. ఎస్ మిత్రమా, రైట్. ఒకసారి గమనించండి సార్. సో ఇక్కడ ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి. ఎస్, ఇస్ ఇట్ క్లియర్ సార్? వాయిస్ క్లియర్గా ఉందా మిత్రమా? ఒక చిన్న లైక్ చేయండి. తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. నదుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని పోటమాలజీ అని పేర్కొంటాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీని ప్రపంచ నదుల దినోత్సవంగా పేర్కొంటారు. రైట్ సార్. ఎస్. సరస్సుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని లిమ్నాలజీ అనే పేరుతో ప్రతిపాదిస్తాం. లిమ్నాలజీ. ఎస్ సార్, రైట్. సైడ్ జరుగుతాను సార్. రైట్ మిత్రమా. ఇక కొంచెం మన వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, తెలిసిన మిత్రులు షేర్ చేయండి సార్. సో ఎక్స్ప్లెనేషన్ కానీ, టెస్టులు కానీ, ప్రశ్నలు కానీ ఏ తరహాలో ఉన్నాయనే విషయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్ మిత్రమా, రైట్. సింధు నదికి సంబంధించి సరైనది గుర్తించండి అన్నాడు. సింధు నదికి సంబంధించి సరైనది గుర్తించండి అన్నాడు. సింధు నది మానస్ సరోవరం దగ్గర పుట్టింది. ఇది చైనా, భారత్, పాకిస్తాన్ గుండా ప్రవహిస్తుంది. అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతిపెద్ద పొడవైన నది. భారతదేశంలో కేవలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా మాత్రమే ప్రవహిస్తుంది అన్నాడు. కేవలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా మాత్రమే ప్రవహిస్తుంది అన్నాడు. ఇచ్చిన వాటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ సార్. కొంచెం ప్రశ్నలో ఇచ్చిన పదాన్ని, పదంలో ఉన్న అక్షరాలను కూడా గమనించాలి. ఎస్ మిత్రమా, రైట్. ఒకసారి గమనిస్తే ఈ డి అనే ప్రతిపాదన భారతదేశంలో కేవలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనే ప్రతిపాదన ఏదైతుందో ఇది తప్పును సూచిస్తుంది మిత్రమా. లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా 709 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణిస్తుంది మనకి. రైట్ సార్.
ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా, జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా పీఓకే ఏరియా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా కొంతవరకు మనకి గమనించినట్లయితే సరిహద్దుగా ప్రవహించే నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. రైట్ సార్. కాబట్టి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా మాత్రమే అన్నాడు, ఇక్కడ రాష్ట్రము అన్నాడు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కాదు. భారతదేశం లోపల ప్రధానంగా 2018 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్కున్న ప్రధానమైనటువంటి స్వయం ప్రతిపత్తి 370 ఆర్టికల్ రద్దు చేసుకొని మనం ఈరోజు జమ్మూ కాశ్మీర్, లడఖ్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశాం. ఇటీవల కాలంలో భారతదేశంలో కొత్తగా ఏర్పడే రాజకీయ విభాగం ఏది అంటే 2020 సంవత్సరం జనవరి 26వ తేదీన అధికారికంగా ప్రకటించినటువంటి దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని భారతదేశంలో చిట్ట చివరిగా ఏర్పడ్డ రాజకీయ విభాగంగా పేర్కొనొచ్చు. ఆ తరహా ఇక్కడ డి అనే ప్రతిపాదన తప్ప ఏబిసి 3 సరైనవే. కాబట్టి ఏబిసి అనే థర్డ్ ఆప్షన్ మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటించబడుతుంది. వన్స్ ఒక్కసారి గమనించండి, ఇక్కడ పాఠ్యాంశం దృష్ట్యా ప్రతిపాదన పరిగణలో తీసుకొని ముందుకెళ్ళినట్లయితే ఎస్ సార్ రైట్. ఒక్కసారి గమనించండి మిత్రమా, కొంచెం స్పీడ్ అయినా కూడా పరిగణలో తీసుకుని ఉండే ప్రయత్నం చేయండి. వన్స్ ఒక్కసారి గమనించండి అయ్యా, భారతదేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు, హిమాలయ పర్వతాలకి ఎక్కడెక్కడ జన్మిస్తుంది, ఏ తరహాలో విస్తరించినాయి, ఇవే మన యొక్క హిమాలయ పర్వతాలు. రైట్ సార్. హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరం వైపున 2400 కిలోమీటర్ల పొడవుతో సుమారుగా 5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సగటున 6100 మీటర్ల ఎత్తుతోటి కంప్లీట్గా మనకి ఇవి టెరిషరీ యుగానికి చెందినవని, ఇందులో అగ్ని, రూపాంతర శిలలు, నిశ్శిలలు విస్తరించున్నాయని, అదే తరహాలో ఉన్న ఈ హిమాలయ పర్వతాల లోపల మనకి మానస సరోవరం సరస్సు అనేది కనిపిస్తుంది. ఏ సరస్సు సార్? మానస సరోవరం సరస్సు మనకి కైలాస పర్వత శ్రేణి వద్ద విస్తరించినది. కైలాస పర్వత శ్రేణి. ఇగో ఈ కైలాస పర్వత శ్రేణికి ఉత్తరం వైపున మానస సరోవరం సరస్సు ఉన్నది. మానస సరోవరం సరస్సు కైలాస పర్వత శ్రేణికి ఉత్తరం వైపున. కైలాస పర్వతాలు ఎక్కడున్నాయి అంటే ట్రాన్స్ హిమాలయాల్లో ఉన్నవి. భారతదేశానికి ఉత్తరం వైపున ఉన్న హిమాద్రి శ్రేణికి ఉత్తర అంచున కైలాస పర్వత శ్రేణుల్లోని కైలాస పర్వత శ్రేణులు లడక్ పర్వత శ్రేణిని, భారతదేశంలో అయితే లడక్ పర్వత శ్రేణి అంటాం. ఈ లడక్ పర్వత శ్రేణి యొక్క కొనసాగింపే టిబెట్ దేశంలో కైలాస పర్వత శ్రేణిగా పిలువబడుతుంది. లడక్ పర్వత శ్రేణి యొక్క కొనసాగింపు టిబెట్ దేశం లోపల కైలాస పర్వత శ్రేణిగా పిలువబడుతుంది. అలాంటి కైలాస పర్వత శ్రేణికి ఉత్తరం వైపున ఈ మానస్ సరోవరం సరస్సు ఏదైతుందో ఆ సరస్సుకి పశ్చిమాన, ఇగో ఇక్కడ ఈ పశ్చిమాన సముద్ర మట్టానికి 5180 మీటర్ల ఎత్తున్నటువంటి ఈ ప్రాంతం లోపల మనకి బొకారో చూ, ఏ చూ సార్? బొకారో చూ లేదా గూర్తాంగు చూ అనే ప్రాంతం వద్ద మనకు చిన్న చిన్న జల ప్రవాహాలు అన్నీ కలిసి ఒక పెద్ద జల ప్రవాహంగా మారి, ఈ జల ప్రవాహం కాస్త భారతదేశంలోకి జన్మించిన ప్రాంతం నుంచి వాయువ్య దిశ గుండా పోతుంది. రైట్ సార్. నార్త్ వెస్ట్ వైపు పోతుంది. ఇలా వాయువ్య దిశ గుండా పోతూ మన భారతదేశంలోకి ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా, భారతదేశంలోకి ఎస్ ఒక్కసారి చూడండి అయ్యా, భారతదేశం యొక్క ప్రధాన భూభాగంలోకి ఈ జన్మించిన ప్రాంతం నుంచి వన్స్ ఒకసారి చూసినట్లయితే ఇది దామ్చోక్ అనేటటువంటి ప్రదేశం. సో లడక్ అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతంలోని దామ్చోక్ అనే ప్రదేశం వద్ద జన్మించి ఈ యొక్క సింధు నది అనేది మనకి పాకిస్తాన్ దేశంలోకి, ఇగో ఇక్కడ చిల్లర్ అనేటటువంటి ప్రాంతం, చిల్లర్ అనే ప్రాంతము లేదా ప్రధానంగా దర్దిస్తాన్ అనేటటువంటి ప్రాంతం వద్ద పాకిస్తాన్లోకి ప్రవేశిస్తున్నది. అలా పాకిస్తాన్లోకి ప్రవేశించి పాకిస్తాన్ గుండా ప్రయాణించేటప్పుడు మనకు బుంజి అనే ఒక లోయను ఏర్పరుస్తుంది. హిమాలయ పర్వతాల్లో సింధు నది ద్వారా ఏర్పడ్డ అతిపెద్ద దీర్ఘ లోయ ఏదంటే బుంజి అనే లోయ. ఈ బుంజి లోయని ఏర్పరుస్తూ సింధు తల్బలా అనే ప్రదేశం వద్ద, సింధు తల్బలా, ఈ సింధు తల్బలా అనే ప్రదేశం వద్ద మనకి పీఠభూమి ప్రాంతం నుంచి మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నది. సింధు తల్బలా, సింధు తల్బల వద్ద మైదానంలోకి ప్రవేశిస్తున్నది. మైదానం గుండా ప్రవహిస్తూ తిరిగి అరేబియా సముద్రంలోకి మనకు కరాచీ అనే ప్రాంతం వద్ద, ఏ ప్రాంతం మిత్రమా? కరాచీ అనే ప్రాంతం వద్ద మనకి ప్రధానంగా అరేబియా సముద్రంలో సంకలనం చెందుతున్నది. ఏ ప్రాంతంలో సార్? అరేబియా సముద్రంలో సంకలనం చెందుతున్నది. రైట్ సార్. ఎక్కువ వర్షపాతం నమోదయ్యే హిమాలయ పర్వతాల్లో జన్మించి తక్కువ వర్షపాతం నమోదయ్యే తార్ ఎడారి గుండా ప్రవహిస్తూ మనకి తార్ ఎడారికి సమీప ప్రాంతం గుండా ప్రయాణిస్తూ అరేబియా సముద్రంలో కలిసే ఈ నదిని భారతదేశంలో అతిపెద్ద అతి పొడవైన పరస్థాని నదిగా పేర్కొనొచ్చు. రిమైనింగ్ ఇక్కడ గమనిస్తే సింధు నది అరేబియా సముద్రంలో కలిసే నదులలో, భారతదేశం గుండా ప్రవహించే నదులలో అరేబియా సముద్రంలో కలిసే నదులలో అత్యంత పొడవైనది, అతిపెద్ద నదిగా పేర్కొనొచ్చు. భారతదేశంలో జన్మించి అరేబియా సముద్రంలో కలిసి
కలిసే నది ఏదయ్యా అంటే మనకి ప్రధానంగా నర్మదా నది, రైట్ సార్. ఈ సింధు నది మాత్రము వన్స్ గమనించినట్టు మిత్రమా భారతదేశం గుండా ప్రవహిస్తున్నది, రైట్ సార్. ఇలా ప్రవహించే ఈ సింధు నదికి ఉత్తరం వైపున గమనించినట్టు మిత్రమా లడక్ పర్వత శ్రేణి విస్తరించినది. ఏమన్నా సార్ లడక్ పర్వత శ్రేణి. దక్షిణం వైపున జస్కర్ పర్వత శ్రేణి. ప్రీవియస్ గ్రూప్స్లో అడిగిన ప్రశ్న, కానిస్టేబుల్లో ఎస్ఐలో అడిగిన ప్రశ్న, భారతదేశంలో ఈ సింధు నది ఏ ఏ పర్వత శ్రేణులకు మధ్య గుండా పోతుంది అంటే జస్కర్ అదే మాదిరిగా లడక్ పర్వత శ్రేణుల మధ్య గుండా పోతుంది. లడక్ పర్వత శ్రేణి జస్కర్ పర్వత శ్రేణుల మధ్య గుండా పోతుంది. అలా పోతున్నటువంటి ఈ యొక్క సింధు నది మొత్తంగా సింధు నది యొక్క పొడవు టిబెట్ దేశంలో ఎక్కడ జన్మిస్తుంది సార్? టిబెట్ దేశంలోని కైలాస పర్వత శ్రేణికి ఉత్తరం వైపున మానస సరోవరం సరస్సుకి పశ్చిమాన ఉన్న గూర్తాంగుచు లేదా బొకారోచు అనే ప్రాంతం వద్ద జన్మించిన ప్రాంతం గుండా వాయువ్య దిశ గుండా ప్రవహిస్తూ భారతదేశంలోకి లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలోని దామ్చోక్ అనే ప్రదేశం వద్ద ప్రవేశించి మనకు జస్కర్ లడక్ పర్వత శ్రేణుల గుండా కేవలం లడక్ అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతం గుండా 709 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణిస్తుంది. ఇది మొత్తంగా టిబెట్, చైనా, భారత్ పాకిస్తాన్ దేశాల గుండా సుమారుగా గమనించినట్టు మిత్రమా ఈ 2880 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణించిన సుమారు దీని మొత్తం పరివాహక ప్రాంతం 3,21,000 చదరపు కిలోమీటర్ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నది. మొత్తంగా చూస్తే అన్ని దేశాల పరంగా చూసినట్లయితే దీని పరివాహక ప్రాంతం సుమారు 11 లక్షల చదరపు కిలోమీటర్లు. కానీ మన భారతదేశం గుండా 3,21,000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉండి దేశంలోని లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా మాత్రమే 709 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణిస్తుంది. ఇలా ప్రవహించేటటువంటి ఈ యొక్క సింధు నది టిబెట్ దేశం లోపల సింగి కంబం అనే పేరుతో పిలువబడుతున్నది, రైట్ సార్. సింధు నదికి భారతదేశంలో ఉన్న స్థానిక నామాల దృష్ట్యా సింధు నదికి ప్రధానంగా పర్షియన్లు పెట్టిన నామకరణం హైందవీ నది అని పేర్కొన్నాం. సింధు నదిని ప్రధానంగా హిందూ సాంప్రదాయబద్ధంగా చూసినట్లయితే మిత్రమా సింథస్ అనే పేరుతో సంస్కృతంలో పేర్కొన్నాం. ఈ గ్రీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇండస్ నది అనే పేరుతో ప్రతిపాదించారు. ఇండస్, రైట్ సార్. ఇండస్ నది పేరు మీదనే భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చిందని ఇండికా రాసినటువంటి మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథం లోపల ఈ గ్రీకుల ద్వారా మనకి ఇండియా అనే పేరు ప్రస్తావించబడ్డదని, ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను ఇండయోలు అనే పేరుతో పిలుస్తున్నామని ఇండికా గ్రంథంలో పొందుపరచబడ్డది. అలా దేశానికి ఇండియా అనే పేరు రావడానికి ప్రధాన కారణం నది ఈ సింధు నది. ఈ సింధు నదినే పర్షియన్లు హైందవీ నది అని, తర్వాత కాలంలో దాన్ని ఇందూస్ నది పేరు మీదుగానే ఇక్కడ హిందుస్థాన్ అనే పేరు కూడా ప్రస్తావించబడ్డది, రైట్ సార్. పర్షియన్లు పెట్టిన నామకరణం హిందుస్థాన్. భారతదేశానికి ఉన్న స్థానిక నామాలలో హిందుస్థాన్, ఇండియా అనే 2 పేర్లు కూడా ఈ నది ఆధారితంగా పెట్టిన నామకరణాలు. ఇలా ప్రవహించే ఈ సింధు నదికి మొత్తంగా 17 ఉపనదులు ఉన్నవి. ఆ 17 ఉపనదుల లోపల కొన్ని నదులు అనేవి నది ప్రవాహ మార్గానికి కుడివైపు నుంచి వచ్చి కలుస్తున్నవి, రైట్ సార్. ఇలా కుడివైపు నుంచి కొన్ని నదులు కలుస్తున్నవి, ఎడమ వైపు నుంచి కొన్ని నదులు కలుస్తున్నవి. కుడివైపు నుంచి వచ్చే నదులలోకి వెళ్ళా పర్టికులర్గా గమనించినది మిత్రమా ఇక్కడ గిల్గిత్, షోక్, కాబూల్, కునార్, హూంజా అనేటటువంటి నామకరణాలతోటి మనకు కొంతవరకు ఈ నదులని ప్రవేశించినవి. ఇక ఎడమ వైపు నుంచి ప్రవహించే నదులలోకి వెళ్ళా ప్రధానంగా చూసినట్లయితే మిత్రమా జస్కర్, అదే మాదిరిగా ఇక్కడ జీలం నది, చీనాబ్, బియాస్, రావి, సట్లెజ్ ఇవి ఎడమ వైపు నుంచి భారతదేశం గుండా ప్రవహిస్తూ సింధు నదిలో కలుస్తున్నవి. సింధు నదిలోకి వెళ్ళి మొత్తంగా ప్రవహించే నదుల దృష్ట్యా మనకి సింధు నదిలో కలిసే ప్రధాన నదులు ఏవైతున్నాయో ఒకటి జీలం నది, తర్వాత చీనాబ్ నది, ఏ నది మిత్రమా చీనాబ్, తర్వాత రావి నది, తర్వాత బియాస్ నది, అదే మాదిరిగా సట్లెజ్ నది. ఇవి ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఈ నదులను ఉద్దేశించి ప్రీవియస్ కాలంలో ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది. టెట్, డిఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షల నిమిత్తం కూడా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ఇక్కడ జీలం నది జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతంలోని ఫిర్పంజిల్ పర్వత శ్రేణి వద్ద ఉన్నటువంటి వెరీనాగ్ అనే కన్మ వద్ద జన్మిస్తున్నది. వెరీనాగ్ అనే కన్మ వద్ద జన్మించి ఈ జీలం నది సుమారు 724 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణిస్తుంది. జీలం నదిని ప్రధానంగా గమనించినది మిత్రమా సంస్కృతంలో వితస్త అనే పేరుతో పిలిచాం. అలాంటి జీలం నది పైన జీలం నది యొక్క ఉపనది కిషన్ గంగా, ఏనంగా సార్ కిషన్ గంగా అనేటటువంటి ప్రధానమైన ఉపనది ఉంది. ఇటీవల కాలంలో వార్తలు నిలిచింది. ఈ కిషన్ గంగా నది పైన కిషన్ గంగా జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశాం. ఇది సుమారు 330 మెగావాట్ల జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హిమాలయ పర్వతాలలో ఉండి ఎక్కువ మొత్తంలో రోజువారీ జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రాజెక్టుల దృష్ట్యా కిషన్ గంగా జల విద్యుత్ కేంద్రం ఒకటి, రైట్ సార్. ఇది జీలం నది యొక్క ఉపనది. ఇదే జీలం నది ఒడ్డున మనకి ఊళ్ళార్ సరస్సు విస్తరించినది. ఈ ఊళ్ళార్ సరస్సు మన భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది నది యొక్క వక్రతలో భాగంగా ఏర్పడ్డది. అలా నది వక్రతల్లో భాగంగా వరద మైదానం వల్ల ఏర్పడ్డటువంటి ఈ యొక్క వక్రతాకారంలో లేదా ఎద్దు పాదము మాదిరి ఆకారంలో ఉన్న సరస్సులు ఏవైతున్నాయో వీటిని ఆక్సుబౌ రకానికి
రకానికి చెందిన సరస్సులు అంటాం. అలా భారతదేశంలో కూడా ఊళ్ళార్ సరస్సుని ఆక్స్బౌ రకానికి చెందిన సరస్సు అని పేర్కొన్నాం. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఆక్స్బౌ రకానికి చెందిన సరస్సు ఏదంటే ఊళ్ళార్. ఇది జీలం నది ఒడ్డున ఏర్పడ్డది. రైట్ మిత్రమా, ఇదే జీలం నది ఒడ్డున మనకు శ్రీనగర్ పట్టణం విస్తరించినది. ఏ పట్టణం అయ్యా? శ్రీనగర్ పట్టణం విస్తరించినది. రైట్ మిత్రమా, జీలం నది పైన తుల్బుల్ ప్రాజెక్ట్ ఉన్నది. తుల్బుల్ ప్రాజెక్ట్. రైట్ మిత్రమా, ఇదే జీలం నది పైన రసూల్ డ్యామ్ ఉన్నది. ఇదే జీలం నది పైన తుల్బుల్ ప్రాజెక్ట్ ఉన్నది, రసూల్ డ్యామ్ ఉన్నది. అదే మాదిరిగా యూరీ ప్రాజెక్ట్ కూడా విస్తరించినవి. ఇవి కొంతవరకు వివాదాస్పదంగా వార్తల్లో నిలుస్తున్నవి. రైట్ సార్, జీలం నది యొక్క ఉపనది కిషన్ గంగా. కిషన్ గంగా పైన కిషన్ గంగా జల విద్యుత్ కేంద్రం ఉంది. జీలం నది పైన తుల్బుల్ ప్రాజెక్ట్ ఉంది. దాంతో పాటుగా రసూల్ డ్యామ్, యూరీ డ్యామ్లు అనేవి విస్తరించున్నాయి. ఈ జీలం నది ఒడ్డున అలెగ్జాండర్కి పురుషోత్తం మధ్య యుద్ధం జరిగిందని చరిత్ర చెప్తుంది. అలాంటి జీలం నది ఒడ్డున ఉన్న ముఖ్యమైనటువంటి సరస్సే ఊళ్ళార్ సరస్సు అని పేర్కొన్నాం. దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఆక్స్బౌ రకానికి చెందిన సరస్సుగా పేర్కొంటున్నాం. రైట్ సార్, ఈ జీలం నది వరదల వల్ల కొట్టుకొచ్చిన వరద మైదానం ఏదైతుందో మిత్రమా, ఆ వరద మైదానం కొంతవరకు కాశ్మీర్ లోయలో విస్తరించబడ్డది. ఆ కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఈ జీలం నది యొక్క కొట్టుకొచ్చిన ఒండు మట్టి క్షిపాలు పేరుకుపోయిన నేలలు ఏవైతున్నాయో వాటిని కారేవాస్ నేలలు అనే పేరుతో ప్రతిపాదించాం. ఇగో ఈ కారేవాస్ నేలల్లోనే అత్యధిక మొత్తంలో భారతదేశంలో కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేయబడుతున్నది జమ్మూ కాశ్మీర్. ఏంటి సార్? కుంకుమ పువ్వు అనేది ప్రసిద్ధిగాంచది. కుంకుమ పువ్వు అభివృద్ధి చెందడానికి కుంకుమ పువ్వు ఎక్కువ మొత్తంలో ప్రసిద్ధిగాంచది. కుంకుమ పువ్వు ఎక్కువ మొత్తంలో సాగు చేయడానికి దోహదపడే ప్రధానమైన ప్రాంతం కారేవాస్ నేలలు జీలం నది ద్వారా ఏర్పడుతున్నవి. రిమైనింగ్ జీలం నది చివరగా ఇది మనకి గమనించినట్లయితే మిత్రమా, జీలం నది వచ్చి ఎక్కడ కలుస్తుంది అంటే, రైట్ సార్, జీలం నది వచ్చి మనకి చీనాబ్ నదిలో కలుస్తున్నది. ఏ నదిలో కలుస్తుంది సార్? చీనాబ్ నదిలో. రైట్ మిత్రమా, ఈ చీనాబ్ నదిలో ప్రధానంగా చూస్తే రిత్రా అనే ప్రాంతం వద్ద కలుస్తున్నది. చీనాబ్ నది ఏదైతే ఉందో ఆ చీనాబ్ నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రోహతాంగ్ కనుమకి అదే మాదిరిగా జస్కర్ శ్రేణుల మధ్య ఉన్నటువంటి బారాలప్చా అనే కనుమ వద్ద జన్మిస్తున్నది. బారాలప్చా. ఈ బారాలప్చా అనే కనుమ వద్ద జన్మించి సుమారు 1180 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించేటటువంటి ఈ యొక్క చీనాబ్ నది ఏదైతుందో ఇది పంచనాడ్ అనేటటువంటి ప్రాంతం వద్ద మనకు సింధు నదిలో సంకలనం చెందబోతుంది. రైట్ సార్, రిమైనింగ్ ఈ చీలం నదిపైనే వివాదాస్పదంగా మారిన బాగ్లిహార్ ప్రాజెక్ట్ ఉంది, దూల్హస్తి ప్రాజెక్ట్ ఉంది. బాగ్లిహార్ ప్రాజెక్ట్, దూల్హస్తి ప్రాజెక్ట్ భారత్కి పాకిస్తాన్ మధ్య వివాదాస్పదంగా మారిన ప్రాజెక్టుగా పేర్కొనొచ్చు. రిమైనింగ్ అదే తరహాలోనే రావి నది. ఈ చీనాబ్ నదిని సంస్కృతంలో అస్కిని అనే పేరుతో పిలుస్తున్నాం. రావి నదిని సంస్కృతంలో పరుషుని అనే పేరుతో పిలుస్తున్నాం. ఆ తరహా రావి నదిని భారతదేశంలో ఐరావతం అంటున్నాం. ఇదే రావి నదిని పాకిస్తాన్ లోపల లాహోర్ నది అనే పేరుతో కూడా పిలవడం జరిగింది. ఈ రావి నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రోహతాంగ్ కనుమ వద్ద జన్మిస్తుంది. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన ప్రతిపాదన, రావి నది పైన షాపూర్ కండి అనే ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం పూర్తవడం వల్ల రావి నది జలాలు పాకిస్తాన్కి బంధు అని మనకు కొంతవరకు ట్యాగ్ లైన్ వచ్చింది. రైట్ సార్, అలా రావి నదిపై షాపూర్ కండి అనే ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్కి అదే మాదిరిగా పక్కనున్న పంజాబ్ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ప్రాజెక్టుగా పేర్కొనొచ్చు. ఈ రావి నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రోహతాంగ్ కనుమ వద్ద జన్మించి సుమారు 720 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణిస్తూ ఈ రావి నది కూడా చీనాబ్లోనే కలుస్తుంది. రైట్ మిత్రమా, గమనించాలి. జీలం వచ్చి చీనాబ్లో కలిసింది, రావి నది వచ్చి కూడా చీనాబ్లోనే కలిసింది. రెండు నదులు చీనాబ్లో కలవడం వల్ల చీనాబ్లో నది యొక్క ప్రవాహ వేగం కానీ నీటి యొక్క ట్రాన్స్పోర్ట్ రన్వే ఆఫ్ వాటర్ కానీ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే భారతదేశంలో గుండా ప్రవహించే సింధు నది ఉపనదులలోకెల్లా ఎక్కువ మొత్తంలో సింధు నదికి నీటిని అందించే ఉపనది ఏదే అంటే చీనాబ్ నది. రైట్ సార్, సింధు నది ఉపనదిలో పెద్ద నది ఏదే అంటే చీనాబ్ నది అనే పేరుతో ప్రతిపాదించవచ్చు. రైట్ మిత్రమా, నెక్స్ట్ రిమైనింగ్ ఈ రావి నది ఒడ్డున లాహోర్ పట్టణం విస్తరించినది. పాకిస్తాన్కి ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమైనది రావి నది అని పేర్కొనవచ్చు. నెక్స్ట్ బియాస్ నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బియాస్ కుండ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. 476 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణిస్తుంది. రైట్ సార్, ఈ 476 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణించే ఈ నది మనకి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న హరికే అనే ప్రాంతం వద్ద మనకి సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఏ నదిలో కలుస్తుంది సార్? సట్లెజ్ నదిలో. రైట్ మిత్రమా, భారతదేశంలో జన్మించి భారతదేశంలోనే అంతమయ్యే ఉపనది, దేశంలో జన్మించి దేశంలో అంతమయ్యే ఉపనది బియాస్ నది. రిమైనింగ్ ఈ బియాస్ నది అనేది సింధు నది ఉపనదిలోకెల్లా మన దేశం గుండా పోతున్న ఎడమవైపు ఉపనదిలోకెల్లా చిన్న నదిగా పేర్కొంటాం. రైట్ మిత్రమా, రిమైనింగ్ సట్లెజ్ నది. ఇది ప్రధానంగా మనకి హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి రాకాస్ సరస్సు. ఏ సరస్సు సార్? రాకాస్ సరస్సు అనే ప్రాంతం వద్ద జన్మించి ఈ సుమారు 1450 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణిస్తుంది.
రైట్ మిత్రమా. కానీ మన భారతదేశంలో సుమారు 1050 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణిస్తుంది. టిబెట్, భారత్, పాకిస్తాన్ దేశాల గుండా ప్రయాణిస్తుంది. ఏదైనా ఒక నది 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల గుండా ప్రయాణించినప్పుడు దాన్ని అంతర్జాతీయ నది అంటాం. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ నది డాన్యూబ్ నది అని పేర్కొనవచ్చు. ఇలా టిబెట్, భారత్, పాకిస్తాన్ దేశాల గుండా పోతున్న ఈ సట్లెజ్ నది దృష్ట్యా సట్లెజ్ నదిని సింధు నది యొక్క ఉపనదులలోకెల్లా అంతర్జాతీయ ఉపనది, అతిపెద్ద అంతర్జాతీయ ఉపనది అని పేర్కొంటున్నాం. ఇలా సట్లెజ్ నది అనేది మనకి ఇగో ఈ చీనాబ్ నదిలో సట్లెజ్ నది పాకిస్తాన్ దేశంలోని పంచనాడ్ అనేటటువంటి ప్రాంతం వద్ద సంకలనం చెందుతుంది. ఏనాడు సార్? పంచనాడ్ అనే ప్రాంతం వద్ద సంకలనం చెంది చివరగా చీనాబ్ నది పోయి మనకు సింధు నదిలో కలుస్తుంది. ఏ నదిలో కలుస్తుంది సార్? సింధు నదిలో. ఇగో ఈ సింధు నదిలో కలిసేటటువంటి నది వ్యవస్థ దృష్ట్యా జీలం నది, చీనాబ్ నది, రావి నదులు వచ్చేసి చీనాబ్లో కలిసినవి. బియాస్ నది సట్లెజ్లో కలిసింది. ఈ సట్లెజ్ బియాస్ నదిపై కలిసినట్టు హరికే అనే ప్రాంతం వద్ద మనకు రంజిత్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించాం. ఆ రంజిత్ సాగర్ ప్రాజెక్ట్ అనుసంధానం చేసుకుని అంటే హరికే అనే ప్రాంతం వద్ద హరికే బ్యారేజ్ నిర్మించాం. ఈ హరికే బ్యారేజ్కి అనుసంధానం చేసుకుని భారతదేశంలో అతి పొడవైన కెనాల్ ఇందిరాగాంధీ కెనాల్ లేదా రాజస్థాన్ కెనాల్ సుమారు 656 కిలోమీటర్ పొడవుతో ప్రధానంగా మొత్తంగా కలిపితే 1052 కిలోమీటర్ పొడవుతో ప్రయాణిస్తుంది. చిన్న కాలువలో యొక్క పొడవును కలుపుకొని. రైట్ సార్. ఆ తరహా రాజస్థాన్ కెనాల్ లేదా ఇందిరాగాంధీ కెనాల్కి నీటిని అందించే నదులు మనకి బియాస్ నది, సట్లెజ్ నదులు నీటిని అందిస్తున్నవి. రైట్ సార్. ఈ విధంగా ప్రయాణిస్తున్నటువంటి యొక్క నీటి ప్రతిపాదన నిమిత్తం ఒకసారి పాఠ్యాంశంలో పటాన్ని చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్ కనిపిస్తుంది కదా సార్? ఇవి మనకున్నటువంటి సింధు నది యొక్క ఉపనదులు. ఆ సింధు నది యొక్క ఉపనదుల దృష్ట్యా ఒక్కసారి గమనించినట్లయితే మిత్రమా, ఎస్ రైట్ సార్, చీనాబ్ నది ఈ మాదిరిగా ప్రయాణిస్తూ వస్తున్న సార్. చీనాబ్ నది, ఈ చీనాబ్ నదిలో ఈ రావి నది ఇక్కడ జన్మించి వచ్చేసి చీనాబ్లో కలిసింది. తర్వాత సార్ జీలం నది అనేది ఈ మాదిరిగా కలిసింది. ఫస్ట్ జీలం నది, రైట్ సార్, తర్వాత చీనాబ్ నది, ఇగో ఇది రావి నది. రావి నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలిసి వచ్చింది. తదుపరి ఇక్కడ బియాస్ నది అనేది మనకు సట్లెజ్ నదిలో కలిసింది. ఇగో ఇక్కడి నుంచి జన్మించి వచ్చేది మనకు సట్లెజ్ నది. ఈ సట్లెజ్ నదిలో హరికే అనే ప్రాంతం వద్ద బియాస్ నది కలిసింది. తీరా ఈ సట్లెజ్ నది ఒడ్డున మనకు ఫిరోజ్పూర్, లూథియానా పట్టణాలు సట్లెజ్ నది ఒడ్డునవి. సట్లెజ్ నదిపైనే బాక్రానంగల్ ప్రాజెక్ట్ నిర్మించాం. ఈ సట్లెజ్ నది ఇక్కడ నుంచి వచ్చేటువంటి యొక్క ప్రధానమైన ప్రాంతం ఏ సార్? ఇక్కడ నుంచి వచ్చేటువంటి చీనాబ్ నదిలో, చీనాబ్ నదిలో కలుస్తుంది సట్లెజ్ నది పంచనాడ్ అనే ప్రాంతం వద్ద. చివరికి లాస్ట్కి ఈ చీనాబ్ నది పోయి మనకు సింధు నదిలో కలుస్తుంది. రైట్ సార్. ఈ తరహా సింధు నది యొక్క వ్యవస్థ దృష్ట్యా భారతదేశం గుండా ప్రవహించే సింధు నది యొక్క ఉపనది వ్యవస్థ దృష్ట్యా వన్స్ ఒక్కసారి గమనించినట్లయితే భారతదేశం గుండా ప్రవహించే సింధు నది యొక్క ఉపనది వ్యవస్థ ఉత్తరం నుండి దక్షిణానికి గమనించినట్లయితే ఫస్ట్ జీలం నది, తర్వాత చీనాబ్ నది, తర్వాత రావి నది, తదుపరి బియాస్ నది, తదుపరి మనకి సట్లెజ్ నదులు అనేవి ఉత్తరం నుండి దక్షిణం వైపు కలవడం జరుగుతుంది. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ప్రీవియస్ గ్రూప్ 2లో అడిగాడు. దాంతో పాటుగా మనకు డిఎస్సిలో అడగడం జరిగింది. రైట్ మిత్రమా, ఎస్. ఉత్తరం నుండి దక్షిణానికి భారతదేశం గుండా ప్రవహించే సింధు నది యొక్క వ్యవస్థని ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి అంటే ఉత్తరం వైపున జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు ఈ మాదిరిగా విస్తరించినవి. రైట్ సార్. ఇది మనకు ఉన్నటువంటి పాఠ్యాంశం దృష్ట్యా ప్రతిపాదన మిత్రమా, ఎస్. అలా చూసినట్లయితే ప్రశ్నను పరిగణలో తీసుకున్నట్లయితే భారతదేశం గుండా కేవలం జమ్మూ కాశ్మీర్ గుండా మాత్రమే అనే ప్రతిపాదన తప్పును సూచిస్తుంది. కాబట్టి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి సార్? థర్డ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా, ఎస్. అయ్యా ఎస్, డాన్యూబ్ నది ఒడ్డున బుడాపెస్ట్ నగరం ఉంటుంది. ప్రీవియస్ ప్రశ్న కూడా. రైట్ మిత్రమా, ఎస్. క్లియరేనా? ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? స్లో అవుతుందా? స్పీడ్ అవుతుందా? రైట్ సార్. ఒకటే పాఠ్యాంశాన్ని ప్రశ్నలు తీసుకొని ఎక్కువ మొత్తంలో సమాచారం ఇచ్చినట్టు అనిపిస్తుందా? నా కాన్సెప్ట్ ఒకటే మిత్రమా, రాబోయే కాలానికి కాబోయే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు మన యొక్క లైవ్లో. దాంతోపాటుగా ఉద్యోగ మిత్రులు ఉన్నారు. సో మన ఉపాధ్యాయ వృత్తి యొక్క ధర్మం మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి ఎక్కువ మొత్తంలో షేర్ చేయడమే. రైట్ సార్. ఆ తరహాలో దాన్ని పరిగణలో తీసుకొని ఈరోజు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ కానీ వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్ కానీ మీ ముందుకు వచ్చింది. మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్కి చేరవేయడంలో భాగంగా మన క్లాస్ నచ్చినట్లయితే ఎక్కువ మొత్తంలో మన క్లాస్కి సంబంధించిన సమాచారం మీకు ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమైనట్లు అనిపిస్తే, బాగా అర్థమైనట్టు అనిపిస్తే మీకు తెలిసిన ఫ్రెండ్స్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. కొంచెం స్టాటస్లు పెట్టుకోండి, షేర్ చేయండి. రైట్ మిత్రమా, కింద కామెంట్ తెలియపరచండి. అందరం కలిసి ముందుకెళ్దాం. రైట్ మిత్రమా, ఎస్. క్లియర్ కదా సార్? వన్స్ ఒక్కసారి గమనించండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించి ముందుకెళ్దాం. భారతదేశ భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏది అన్నాడు. రైట్ సార్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం సార్. ఇగో జీలం నది యొక్క సైంటిఫిక్ నేమ్ వితస్తా, సంస్కృత నామకరణం వితస్తా అన్నాం. జీలం నదిని సంస్కృతంలో ఏమని పేర్కొన్నాం సార్? ఇక్కడ గమనిస్తే వితస్తా అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం.
సో వన్స్ జీలం నది యొక్క సాంకేతిక అంటే సంస్కృత నామకరణం వితస్త పేర్కొన్నాం. అదే మాదిరిగా రావి నదిని ఇక్కడ గమనించినట్టు మిత్రమా చీనాబ్ నదిని అస్కిని అనేటటువంటి పేరుతో పిలుస్తాం, అస్కిని. బియాస్ నదిని విపాస్, బియాస్ నదిని ప్రధానంగా విపాస అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. నెక్స్ట్ రావి నదిని పరుషిని అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సట్లేజ్ నది ఏదైతే ఉందో మిత్రమా, ఇగో ఈ సట్లేజ్ నది రైట్ మిత్రమా, సట్లేజ్ నదిని శతుద్రి అనేటటువంటి పేరుతో పిలుస్తాం, శతుద్రి అనేటటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తాం. జీలం నది మనకు తెలుసు మిత్రమా, ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ప్రతిపాదన నిమిత్తం జీలం అంటే సింధు నది యొక్క ఉపనదుల్లో జీలం, చీనా, బియాస్, రావి, సట్లేజ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో మీరు అందరూ కూడా షాపింగ్ చేస్తున్నారు కదా జేసీ బ్రదర్స్ రైట్ సార్. ఈ జేసీ బ్రదర్స్ కోడే మనకు సింధు నది యొక్క ఉపనదుల్లో భారతదేశం గుండా ప్రవహించే ఉపనదులకు ఉదాహరణ రైట్ సార్. ఈ యొక్క షాపింగ్ మాల్ ఏదైతుందో మిత్రమా, మీ అందరూ కూడా ఇంకొక ప్రతిపాదన లైవ్లో ఉన్న మిత్రులు కానీ, మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న వాళ్ళు కానీ, యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, సార్ ఎవరైతే మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించి వెంకట్ సార్ మీకు మాదిరిగా మా ఒంట్లో కూడా గవర్నమెంట్ సెక్టర్లో సర్వీస్ కొట్టేంత సత్తా ఉందని ప్రూఫిట్ చేసి ఓ కాల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అప్రాక్సిమేట్ మ్యాక్సిమం వీలైనంతవరకు లైవ్లో ఉన్న మిత్రులందరికీ, వీడియో చూసిన మిత్రులందరూ కూడా ఆడపడుచు కట్నం కింద సోదరి మనులకు అందరికీ కూడా పట్టు చీరలు రైట్ సార్, సోదరులందరికీ రామ్రాజ్ పంచలు బనియన్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దానికోసమే మీరంతా గుర్తుపెట్టుకోవాలి, మనందరం కలిసిపోయి చేయాల్సిన షాపింగ్ మాల్ జేసీ బ్రదర్స్కి మనందరం పోవాల్సింది రైట్ సార్. ఈ జేసీ బ్రదర్స్ అంటే ఏంటి సార్, ఇగో ఈ సింధు నది యొక్క ప్రధాన ఉపనదులుగా పేర్కొనొచ్చు రైట్ సార్. సింధు నది యొక్క ప్రధాన ఉపనదులు భారతదేశం గుండా పోయేటివే జేసీ బ్రదర్స్. జీలం, చీనా, బియాస్, రావి, సట్లేజ్ రైట్ సార్. ఎస్, పట్టు చీరలు, రామ్రాజ్ పంచలు బనియన్లు రైట్ మిత్రమా, ఇవి మర్చిపోదు. భారతదేశ భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు నది యొక్క ఉపనది బియాస్ నది అన్నాం. ఈ బియాస్ నది సట్లేజ్ నది గుండా, సట్లేజ్ నదిలో హరికే అనే ప్రాంతం వద్ద సంకలనం చెందుతుంది. ఏ ప్రాంతం మిత్రమా, హరికే అనే ప్రాంతం వద్ద సంకలనం చెందడం జరుగుతుంది, ముఖ్యంగా బియాస్ నది అనేది రైట్ సార్. అలా భారతదేశంలో జన్మించి భారతదేశంలో అంతమయ్యే ప్రధాన ఉపనదిగా పేర్కొనొచ్చు రైట్ మిత్రమా. ఇది రోహతాంగ్ కనుమ, బియాస్ నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రోహతాంగ్ కనుమ వద్ద జన్మిస్తుంది. సుమారు 476 కిలోమీటర్ల పొడవుతో ప్రయాణిస్తుంది రైట్ మిత్రమా. ఇది ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్నది. ఈ బియాస్ నది యొక్క అంటే బియాస్ నదిని చీల్చుకుంటూ మనకు కాగ్రా లోయ అనేది ఏర్పడుతుంది అనమాట, కాగ్రా లోయ గుండా. ఈ కొంతవరకు బియాస్ నది కాగ్రా లోయ గుండా కూడా ప్రయాణిస్తుంది అనమాట, కాగ్రా వ్యాలీ. ఈ కాగ్రా లోయ గుండా కొంత దూరం ప్రయాణిస్తుంది. ఈరోజు రాజస్థాన్ కెనాల్కి బియాస్ నది ద్వారా నీరు అందుతుంది. బియాస్, సట్లేజ్ ఈ రెండు నదుల ద్వారా కూడా నీరు అందడం జరుగుతుంది అనమాట. ఎస్ మిత్రమా రైట్. ఎస్, జీలం నది వితస్త మిత్రమా, చీనాబ్ను అస్కిని అని పేర్కొంటాం. దాంతో పాటుగా ఎస్ రైట్ సార్, రావి పరుషిని, బియాస్ని విపాస, సట్లేజ్ని శతుద్రి అనే పేరుతో ప్రతిపాదిస్తాం, రావి నదిని పరుషిని అనే పేరుతో పిలుస్తాం సంస్కృత నామకరణాల దృష్ట్యా. క్వశ్చన్ రైట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి సార్. క్రింది వాటిని జతపరచండి అయ్యా. జీలం నది, చీనాబ్ నది ప్లస్ రావి నది, బియాస్ నది, సట్లేజ్ నదుల దృష్ట్యా. ఇంతకుముందు మన ప్రతిపాదన నిమిత్తం జీలం నదిని ఏమన్నాం సార్, వితస్త అనే పేరుతో పిలుస్తాం. చీనాబ్ నదిని ప్రధాన అస్కిని అనే పేరుతో పిలుస్తాం. రావి నదిని పరుషిని అనే పేరుతో ప్రతిపాదించాం. బియాస్ నదిని ప్రధానంగా విపాస్ అనే పేరుతో పిలుస్తాం. సట్లేజ్ నదిని శతుద్రి అనే పేరుతో పిలుస్తాం రైట్ సార్. ఇచ్చిన క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఎస్, ఒకసారి చూసినట్లయితే డిఈ రైట్ మిత్రమా, డిఈ అదే మాదిరిగా బి రైట్ సార్. సార్ డిఈఏబిసి, డిఈఏబిసి అనే ప్రతిపాదన నిమిత్తం ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఏ ఆప్షన్ సార్, ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. ఎస్ మిత్రమా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భూపేన్ హజారికా వారధి ఈ రెండు రాష్ట్రాలను కలుపుతుంది రైట్ సార్. గమనించాలి, ప్రధానంగా ఈరోజు చూస్తే అటల్ సేతు వంతెన రైట్ సార్, అటల్ సేతు వంతెన. దాంతోపాటుగా ప్రధానంగా గమనించినది మిత్రమా ఎస్ అయ్యా, అటల్ సేతు వంతెన అరేబియా సముద్ర ఉపరితలంపై భారతదేశంలో సముద్ర ఆధారిత వంతెనగా పేర్కొనొచ్చు. నెక్స్ట్ అదే మాదిరిగా భూపేన్ హజారికా వంతెన భారతదేశంలో అతి పొడవైన నది ఆధారిత వంతెన. దీన్నే ప్రధానంగా భూపేన్ హజారికా వంతెన అని పేర్కొంటున్నాం. దీన్ కతియార్ వంతెన అనే పేరుతో కూడా ప్రతిపాదించాం రైట్ సార్. ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అస్సాం రాష్ట్రాల మధ్య బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదైన లోహితా నదిపైన ఏర్పాటు చేశారు. 9.18 కిలోమీటర్ పొడవుతూ ఉంటుంది.
భారతదేశం యొక్క సైనిక వ్యవస్థని బలోపేతం చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డది. ఇటీవల కాలంలో చైనా మన భారతదేశంలో ఆక్రమితంగా భూభాగాలుగా వివాదాస్పద అంశాలుగా నెలకొంటున్న ప్రధానమైన ప్రాంతాలలో చెమతాంగ్ తవాంగ్ అనే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల వద్ద సైనికులను ఎక్కువ మొత్తంలో మోహరించడం కోసం మన వాళ్ళు సేలా టన్నెల్ కూడా ఏర్పాటు చేశారు. సేలా టన్నెల్ వార్తల్లో నిలిచిన ప్రతిపాదన. దాంతోపాటు భూపేన్ హజారికా వంతెన భారతదేశంలో అతి పొడవైన నది ఆధారిత వంతెన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అస్సాం రాష్ట్రాల మధ్య. ఇదే బ్రహ్మపుత్ర నది పైన బోగ్బీల్ వంతెన ఉంటుంది. భారతదేశంలో అతి పొడవైన రోడ్డు కమ్ రైల్వే వంతెన బోగ్బీల్ వంతెన. రైట్ సార్. రిమైన్ ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్రంలో నిర్మించిన సుదర్శన్ సేతు వంతెన. రిమైన్ మహారాష్ట్రకు సమీపంలో అరేబియా సముద్రంపై ఏర్పాటు చేసినటువంటి అంటే మనకి ఎక్కువ మొత్తంలో కారిడార్ నౌకా జల రవాణా వ్యవస్థను ఎక్కువ మొత్తంలో బలోపేతం చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డది. నెక్స్ట్ అదే మాదిరిగా ఈ నగర జనాభా ఎక్కువ మొత్తంలో ఉన్న ప్రాంతాల లోపల రెండు ప్రధానమైనటువంటి ఓడరేవులను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేయబడ్డది మనకు అటల్ సేతు వంతెన. రైట్ మిత్రమా. ఈ తరహాలోనే భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో నుంచి రైల్వే బ్రిడ్జ్ అనేది చీనాబ్ నదిపైన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తరహా ఇచ్చిన వారి దృష్ట్యా ఇటీవల బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భూపేన్ హజారికా వారధి ఈ రెండు రాష్ట్రాలను కలుపుతుందని అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అస్సాం రాష్ట్రాలను కలుపుతుంది. భారతదేశంలో సన్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న రాష్ట్రం ఇదే, సన్ స్టేట్ ఆఫ్ ఇండియా. రైట్ సార్. దేశంలో మొట్టమొదటగా సూర్యుడు ఉదయించే ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ పర్వతాలలో ఉన్న డాంగ్ కనుమ లేదా దిల్ఫా అనే కనుమ. రైట్ సార్. ఇదే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని నార్త్ ఈస్ట్ ప్యాంటీరియన్ స్టేట్ అని పేర్కొన్నాం. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా ఇటీవల కాలంలో చైనా వాడు చెమతాంగ్ తవాంగ్ అనే ప్రాంతాలని మాయ అంటున్నాడు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రమే మా దక్కన్ టిబెట్ అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాడు. దక్షిణ వైపు ఉన్నటువంటి టిబెట్గా పేర్కొన్నాడు. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వద్ద ఉన్నటువంటి సరిహద్దు ఏదైతుందో చైనాకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వద్ద ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని మనం ప్రధానంగా ఈస్టర్న్ సెక్టార్ అనే పేరుతో పిలిచాం. పంచశీల ఒప్పందంలో భాగంగా భారతదేశానికి చైనా దేశానికి మధ్య ఉన్న 3488 కిలోమీటర్ల పొడవుతో ఉన్నటువంటి సరిహద్దు లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుని 3 భాగాలుగా డివైడ్ చేశారు. లడఖ్ వద్ద ఉన్న సరిహద్దుని వెస్టర్న్ సెక్టార్ అని, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింల వద్ద ఉన్న సరిహద్దుని మిడిల్ సెక్టార్ అని, రిమైన్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వద్ద ఈస్టర్న్ సెక్టార్ అన్నాం. మెక్మోహన్ రేఖ వాస్తవాధీన రేఖలు అనేవి మనకి ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వద్ద కనిపిస్తుంది. సిక్కిం వద్ద డోక్లామ్ అనే ఏరియా ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం వద్ద లిప్లేక్ కనుమ ఉంటుంది. లడఖ్ అనే ప్రాంతం వద్ద మనకి ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతం, గాల్వాన్ లోయలు ఉంటుంది. ఈ అస్సాం రాష్ట్రం భారతదేశం లోపల అతి పెద్ద మొట్టమొదటి చమురు క్షేత్రం ముకుం, భారతదేశంలో అతి పురాతనమైన చమురు బావి దిగ్బాయ్, రిమైనింగ్ భారతదేశంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను సంరక్షించేటటువంటి నేషనల్ పార్క్ కజిరంగా నేషనల్ పార్క్ ఈ అస్సాం రాష్ట్రంలో ఉన్నవి. అస్సాం రాష్ట్రం గుండా ప్రవహించేటటువంటి బ్రహ్మపుత్ర నదిని వీళ్ళు ఇక్కడ సికియాంగ్ అనే పేరుతో పిలుస్తున్నారు, ఎరుపు నది అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ అస్సాం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్ మధ్య గుండా బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ బ్రహ్మపుత్ర నది జన్మస్థానం అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉండడం వల్ల నదిలో ప్రవహించే నీటికి వేగం ఎక్కువ ఉండి మృత్తిక క్రమక్షయం కూడా ఎక్కువ మొత్తంలో జరిగి ఆ ఒండ్రుమట్టి నిక్షేపాలు అన్నీ కూడా కూరుకుపోయి ఇక్కడ అస్సాం రాష్ట్రంలో చెమురు అదే మాదిరిగా బొగ్గు నిక్షేపాలు అనేవి విస్తరించున్నాయి. దాంతోపాటు అస్సాం రాష్ట్రం యొక్క కజిరంగా నేషనల్ పార్క్ ప్రతి సంవత్సరం వినాశనానికి ఈ బ్రహ్మపుత్ర వరదలే కారణమవుతున్నాయి. కాబట్టి బ్రహ్మపుత్ర నదిని అస్సాం రాష్ట్రం యొక్క దుఃఖదాయిని సారో ఆఫ్ అస్సాంగా పేర్కొన్నాం. భారతదేశ దుఃఖదాయిని కోసీ నది, బీహార్ దుఃఖదాయిని కోసీ నది, బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నది, అదే అస్సాం దుఃఖదాయిని ప్రధానంగా బ్రహ్మపుత్ర నది. భారతీయ నదుల దుఃఖదాయిని కూడా బ్రహ్మపుత్ర నదిని పేర్కొంటాం. ఒడిశా దుఃఖదాయిని ప్రధానంగా గమనిస్తే బ్రాహ్మణి నదిని పేర్కొంటాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దుఃఖదాయిని ఇటీవల కాలంలో అందరూ అనేవాళ్ళు. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ పట్టణానికి సమీపంలో బుడిమేరు అనే కాలువ, చిన్న కాలువ ఉన్న సార్, జస్ట్ కొంచెం డ్రైనేజ్ మాదిరిగా పనిచేస్తుంది. ఎక్కువగా మురికి నీరు మాత్రమే పోతుంది. ఈ మురికి నీరు పోతున్నట్టు ఈ బుడిమేరు అనే కాలువ ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దుఃఖదాయినిగా పిలువబడుతుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత ఎక్కువ మొత్తంలో నష్టాల పాలవుతుందన్న విషయం అందరికీ డౌట్గా ఉండేది. చాలామంది మిత్రులు కూడా మన యొక్క అభ్యర్థులు కూడా అడిగేవారు, సార్ కాలువ చూస్తే చిన్నగా ఉన్నది, మీరేమో ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయిని బుడిమేరు అంటున్నారని చెప్పేసి. అంటే మొన్న కాలువ పొంగింది కదా. రైట్ సార్. ఈ కృష్ణానది యొక్క పరిణామ క్రమాల దృష్ట్యా
ప్రధానంగా బుడిమేరు అనే కాలువ పొంగే విజయవాడ పట్టణం మొత్తం కూడా ముంపుకు లోనైంది. రైట్ సార్. అలా ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయినిగా పిలువబడుతుంది బుడిమేరు, హైదరాబాద్ దుఃఖదాయినిగా పిలువబడుతున్నది మూసీ నదిని, చైనా దుఃఖదాయిని ఎల్లో రివర్ అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం, ఒయాంగుహో నదిగా పేర్కొంటున్నాం. అలా అస్సాం దుఃఖదాయిని మనకు బ్రహ్మపుత్ర నదిగా పేర్కొన్నాం. భారతదేశంలో పురుషుని పేరుతో పిలువబడుతున్న ఏకైక నది, దేశంలో అతిపెద్ద నదిగా పిలువబడుతున్నది బ్రహ్మపుత్ర నది. ఎక్కువ రన్వే ఆఫ్ వాటర్ ఎక్కువ మొత్తంలో ఫ్లో అవుతుంది మనకు బ్రహ్మపుత్ర నదిలో. రైట్ సార్. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అయిన లోహిత నది పైన, ఏ నది మిత్రమా? లోహిత నది పైన 9.18 కిలోమీటర్ పొడవుతో ఇగో ఈ భూపేన్ హజారికా వంతెన విస్తరించినది. రైట్ సార్. దేశంలో అతి పొడవైన నది ఆధారిత వంతెన. రైట్ సార్. ఇటీవల వార్తలు ఇచ్చిన సుదర్శన్ సేతు వంతెన, అటల్ సేతు వంతెన, చీనాబ్ నదిపై రైసీ జిల్లాలో ఉన్నటువంటి మనకు చీనాబ్ నదిపై పడ్డ అత్యంత ఎత్తైన ప్రాంతంలో రైల్వే బ్రిడ్జ్. రైట్ సార్. ఇవన్నిటిని కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇటీవల కాలంలోనే ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే భారతదేశం యొక్క సైనిక వ్యవస్థని బలోపేతం చేయడం కోసం చమతాంగ్, తమాంగ్ అనే ప్రాంతాలను ఏవైతున్నాయో వాటిని ఎక్కువ మొత్తంలో రక్షించడం కోసం సేలా టన్నెల్ కూడా నిర్మించారు. సేలా టన్నెల్, సేలా కన్మకు సమీపంలో ఉంటుంది సేలా టన్నెల్. రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ సిక్కిం రాష్ట్రం అన్నాం కదా. సిక్కిం రాష్ట్రానికి మన యొక్క భారతదేశంలో దృష్ట్యా వన్స్ చైనా దేశానికి వివాదాస్పదంగా మారిన ప్రాంతం ఏది అంటే డోక్లాం అనే ఏరియా. నెక్స్ట్ మేఘాలయ రాష్ట్రం. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలైనటువంటి మాసిన్రామ్, చిరపుంజి అనే ప్రాంతాలు, మాసిన్రామ్, చిరపుంజి అనే ప్రాంతాలు ఈ మేఘాలయ రాష్ట్రంలో ఉన్నవి. మేఘాలయ రాష్ట్రంలో కూడా 3 కొండలు ఉన్నవి. ఒకటి గారో, కాశీ, జయంతియా అనే కొండలు విస్తరించున్నాయి. గారో, కాశీ, జయంతియా. ఇగో ఈ 3 కొండల మధ్యలోనే ఈ చిరపుంజి, మాసిన్రామ్ ఉండి భారతదేశంలోకి ప్రవేశిస్తున్న నైరుతి ఋతుపవనాల్లో అరేబియన్ శాఖ ద్వారా ఎక్కువ వర్షపాతం కురుస్తున్నది. భారతదేశంలో అత్యంత తడి ప్రాంతం, సంవత్సరంలో ఎక్కువ రోజులు వర్షపాతం కురిసే ప్రాంతం చిరపుంజి. ఇక్కడ సుమారు గమనిస్తే 320 రోజుల వరకు వర్షపాతం కురుస్తుంది మిత్రమా. ఈ చిరపుంజినే తాత్వికంగా సోహ్రా అనే పేరుతో పిలుస్తాం. ఏమన్నా సార్? సోహ్రా. పాఠ్య పుస్తకం దృష్ట్యా ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన ప్రశ్న. మేఘాలయ రాష్ట్రంలోనే ఈ పర్వతాలకి వర్ష ప్రచ్ఛాయ ప్రాంతంగా మాక్ డింపేప్ లోయ ఉంటుంది. మాక్ డింపేప్ లోయ. రైట్ సార్. మాక్ డింపేప్ లోయ ఏ రాష్ట్రంలో ఉందంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంది. రిమైనింగ్ అస్సాం, మణిపూర్. కూకీ తెగలు, వార్తలు ఇచ్చిన తెగల దృష్ట్యా కూకీ తెగలు మణిపూర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. రైట్ సార్. దేశంలో 100%. రైట్ సార్. ఇక్కడ దేశంలో మిత్రమా భారతదేశం లోపల మొట్టమొదటగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించిన సిక్కిమే, కానీ 100% సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నది అస్సాం రాష్ట్రం అని పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. ఆర్గానిక్ స్టేట్ అదే మిత్రమా. రైట్ సార్. మొట్టమొదటగా ఎక్కువ మొత్తంలో ఆర్గానిక్ వ్యవసాయం చేసింది సిక్కిం రాష్ట్రం సార్. సో 2015 సంవత్సరం దృష్ట్యా. కాకపోతే అస్సాం రాష్ట్రాన్ని ఈరోజు 100% ఆర్గానిక్ వ్యవసాయం చేసిన రాష్ట్రంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. రైట్ సార్. ఇది గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ గమనించే క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్. ఫస్ట్ ఆప్షన్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది. గంగా నది, అలకనంద, భగీరథ అనే 2 నదుల కలయిక వల్ల ఏర్పడ్డది. గంగా నది హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశించినది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశమే త్రివేణి సంగమం పైవన్నీ అన్నాడు మిత్రమా. ఇది ఆల్మోస్ట్ మళ్ళీ మనం గంగానది వ్యవస్థలోకి వచ్చాం. గంగానది వ్యవస్థ గురించి తదుపరి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఇక్కడ గమనించండి దీనికి సంబంధించిన ప్రతిపాదన. కానీ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గమనిస్తే అలకనంద, భగీరథ అనే 2 నదుల యొక్క కలయిక ఏదైతుందో ఈ కలయిక అనేది మనకు దేవప్రయాగ్ అనే ప్రాంతం వద్ద సంకలనం చెందుతుంది. దేవప్రయాగ్. ఆ దేవప్రయాగ్ వద్ద అలకనంద అలకపురి అనే ప్రాంతం నుంచి వస్తుంది. భగీరథ గంగోత్రి అనేటటువంటి నది నుంచి వస్తుంది. రైట్ సార్. గంగోత్రి అనే జలప్రవాహం నుంచి. ఇగో ఈ భగీరథ నదిపైనే తెహ్రీ డ్యామ్ నిర్మించారు. భారతదేశం లోపల అత్యధిక సంఖ్యలో మనకు స్త్రీలు భాగస్వామ్యమై చేసిన సామాజిక ఉద్యమం చిప్కో ఉద్యమం. ఈ చిప్కో ఉద్యమం అనేది తెహ్రీ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా సమీపంలో ఉన్న వృక్ష సంపద ఎక్కువ మొత్తంలో కొల్లగొట్టడంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి ప్రైవేటు బొమ్మలు తయారు చేసే కంపెనీ వ్యతిరేకంగా మనకు తెహ్రీ డ్యామ్కి వ్యతిరేకంగా ప్రైవేటు బొమ్మలు తయారు చేసే కంపెనీకి వ్యతిరేకంగా చిప్కో ఉద్యమానికి ముందు తీసుకొచ్చారు. చిప్కో ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి ఎవరయ్యా అంటే సుందర్లాల్ బహుగుణ. ఎవరు మిత్రమా? సుందర్లాల్ బహుగుణ. దేశంలో అత్యధిక సంఖ్యలో స్త్రీలు భాగస్వామ్యమై చేసిన ఉద్యమం సామాజిక ఉద్యమం చిప్కో ఉద్యమం. సైలెంట్ వ్యాలీ మూమెంట్, బీష్నోయ్ ఉద్యమం, నర్మదా బచావో ఈ చిప్కో ఉద్యమం. భారతదేశంలో పేరు పొందినటువంటి ప్రధానమైనటువంటి సామాజిక ఉద్యమాలు. చిప్కో ఉద్యమం 1973లో మనకి ఎక్కువ మొత్తంలో ప్రతిపాదించబడ్డది. 1973. ఎస్ మిత్రమా. రైట్. వెరీ నైస్. ఆప్కో ఉద్యమం అనేది కేరళ రాష్ట్రంలో ఏర్పడుతుంది మిత్రమా. ఆప్కో ఉద్యమం ఇక్కడ కూడా ఇది కూడా సామాజిక ఉద్యమమే. ఈ ఆప్కో ఉద్యమం అనేది 1984 సంవత్సరంలో ఏర్పడుతుంది. రైట్ సార్. ఎస్.
ఆప్కో ఉద్యమం 1983 మిత్రమా 1983 సంవత్సరంలో ఏర్పాటు చేయబడుతుంది. రైట్ సార్. కేరళ రాష్ట్రం. గంగా నది హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశించినది. గంగా యమున సరస్వతి నదులు కలిసే ప్రదేశం త్రివేణి సంగమం అన్నాం. ఈ త్రివేణి సంగమమే అలహాబాద్ అనే ప్రయాగరాజ్ అనే పేరుతో ప్రతిపాదించారు ఇటీవల కాలంలో. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ పైవన్నీ అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. పైవన్నీ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ మిత్రమా. ఎస్. ఆప్కో ఉద్యమం 1983 కేరళ రాష్ట్రం అని పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. రైట్. ఇది ఈ తరహా మనకు గంగా నది గురించి ప్రస్తావన చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రిమైనింగ్ ప్రశ్నలు ఉన్నవి ఇక్కడ మన యొక్క నది వ్యవస్థ పార్ట్ 2. రైట్ సార్. పార్ట్ 2 దృష్ట్యా ముందుకెళ్ళే ప్రయత్నం. ప్రశ్నల దృష్ట్యా పాఠ్యాంశం అంతా కవర్ అయ్యేటట్టు మీకు కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాను. సో టెక్స్ట్ బుక్ ఆధారంగా చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రిమైనింగ్ గ్రూప్స్ వాళ్ళకి దోహదపడే విధంగా ఇంటర్మీడియట్ డిగ్రీని కవర్ చేద్దాం. దాంతోపాటు టెట్ డిఎస్ తెలుగు 2 రాష్ట్రాలకు ఉపయుక్తమయ్యే విధంగా పాఠ్య పుస్తకాలను కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మన వీడియో నచ్చినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కొంచెం స్టాటస్ పెట్టుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్కు డౌన్లోడ్ చేసుకుని మిత్రమా పే స్టోర్కి వెళ్ళి 100 పైచలుగా ఫ్రీ టెస్ట్ ఉన్నవి. సో ఫ్రీ టెస్ట్తో పోల్చుకుంటే ఒక ప్రణాళికబద్ధంగా షెడ్యూల్ ప్రకారంగా తెలంగాణ వాళ్ళకి టెట్ కమ్ డిఎస్కి లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేసాం. సోషల్ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఏర్పాటు చేసాం. కంప్లీట్గా తెలంగాణ రాబోతున్న నేపథ్యం లోపల రిటైర్మెంట్ను పరిగణలో తీసుకుని ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వాటి పరిగణలో తీసుకోండి. త్వరలోనే దాంతోపాటుగా మోడల్ స్కూల్స్ అనేవి ఈ జాబ్ కైనా తర్వాత వచ్చే అవకాశం ఉంది. ముందే టెట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి పరిగణలో తీసుకుని మిత్రమా రీస్టార్ట్ చేయండి. ఎవరికైతే తక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళు రీస్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. సమయం లేదు, సమయం రాదు కూడా. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్లో కొంతవరకు మార్పులు చేర్పులు జరుగుతాయి. మీరు చదివే విధానంలో మార్పు జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ మిత్ర బృందానికి ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేసాం, సోషల్ కంటెంట్ కోర్స్ ఏర్పాటు చేసాం. ఈ చివరి దశలో మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తంత బెటర్ ముఖ్యమా ఎగ్జామ్స్ రాయకుండా, టెస్టులు రాయకుండా మనం పూర్తిగా మన టార్గెట్ రీచ్ అవ్వాలనుకోవడము మీకు పదే చెప్తుంటాను. బోర్డు లేనటువంటి బస్సు ఎక్కి టార్గెట్ రీచ్ అవ్వాలనుకోవడం ఎంతైతే మనం ముందెళ్ళుకుంటుందో అదే తరహాలో ఉంటుందన్నమాట. బోర్డు లేని బస్సు ఎక్కి మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే రీచ్ అవుతామా? సేమ్ కాన్సెప్ట్. రైట్ సార్. కాబట్టి టెస్టులు రాసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, తెలిసిన మిత్రులు షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. ఎస్. ఎలా అనిపించింది ఈరోజు కాన్సెప్ట్, ఈరోజు వీడియో ఎలా అనిపించింది సార్? అంటే ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా మీకు ఎలా అయితే ఎక్కువ మొత్తంలో కంటెంట్ హ్యాండ్ ఓవర్ అవుతుందో దాన్ని పరిగణలో తీసుకొని తీసుకురావడం జరుగుతుంది మిత్రమా. అది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. సో ఇంకా మీకు తెలిసిన కొంచెం షేర్ చేయండి, స్టాటస్ పెట్టుకుని మిత్రమా. సో వెంకట్ సార్పై ఉన్నటువంటి ప్రతిపాదన, వెంకట్ సార్ మీ కుటుంబ సభ్యులు ఒకటిలా అనుకొని మన యొక్క వీడియోని, మన యొక్క యాప్ యొక్క లింక్ని మీ యొక్క స్టాటస్ రూపంలో పెట్టుకుంటూ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది సార్ టెస్టులు బాగున్నవి, కంటెంట్ బాగుంది కాబట్టి జిల్లా పోస్టులు కదా మేము ఎక్కువ మొత్తంలో కాంపిటీషన్ అయితే నేపథ్యంతో చేయలేకపోతున్నాం, మా కాంపిటీషన్ మేమైతే చేసుకుంటాం సార్ అని చెప్పి తెలంగాణ వాళ్ళు అదే మాట మాట్లాడారు. ఇప్పుడు ఏపీ వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. కొంచెము ఉపాధ్యాయ వృత్తి ధర్మమే అది మిత్రమా. మన కంటెంట్ ఎక్కువ మంది షేర్ చేయడం, మీరు షేర్ చేయండి, మన యాప్ని బలోపేతం చేయండి. వాళ్ళు చదవకపోవడం, వినకపోవడం వాళ్ళ ఇష్టం. రైట్ సార్. కొంచెం యాప్ దృష్ట్యా వెంకట్ సార్కి సపోర్ట్ చేయండి. రైట్ సార్. ఎస్. ధన్యవాదాలు మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. చెప్పాను కదా సార్, మీకు పూర్తి స్థాయిలో కంటెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇంకా ఎక్కువ మొత్తంలో కంటెంట్ తీసుకొస్తా, ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు తీసుకొస్తా. మీ ప్రభుత్వ ఉద్యోగం చేరువవడంలో కొంతవరకు పాక్షికంగా వెంకట్ సార్ 100% దోహదపడతాడు. అది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. త్వరలోనే తెలంగాణ వారికి సోషల్ కంటెంట్ కోర్స్ ఏర్పాటు చేసాం. సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్, సోషల్ ఎస్ఏ టెట్ కమ్ డిఎస్కి సంబంధించిన లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ ప్లాన్ ఏర్పాటు చేసాం. నెలవారీగా షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ దృష్ట్యా ఆ యొక్క సోషల్ కంటెంట్ టెస్ట్లు ఏవైతే టెస్ట్ యొక్క వీడియో విశ్లేషణ ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లయితే డిస్కస్ చేసామో అట్లే మాదిరి ఉంటుంది అన్నమాట వీడియో విశ్లేషణ కూడా. కాబట్టి అర్థం చేసుకోండి. రైట్ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. ఏపీ వాళ్ళైతే టెస్టులు రాయండి మిత్రమా. టెస్టులు ఎంత ఎక్కువ రాస్తే అంత బెటర్. మనకు ఒకటే కోర్సు డిఎస్సి వరకు ఉంటుంది. తెలంగాణ వరకు కూడా ఒకటే కోర్సు డిఎస్సి వరకు ఉంటుంది. వేరే కోర్సు ఉంటే సార్ ఒకటే కోర్స్ టెస్ట్ సిరీస్ కోర్స్ అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్. ఎవ్రీ పాఠ్యాంశం పైన టెస్ట్ ఉంటుంది, టెస్ట్ యొక్క విశ్లేషణ ఉంటుంది. రైట్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరూ కూడా స్టార్ట్స్ పెట్టుకుంటారని, ఎక్కువ మంది షేర్ చేస్తారని ఆశిస్తూ, మీ విజయమే మా యొక్క ధ్యేయంగా ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తాం మిత్రమా. రైట్. బోధన నాది, సాధన మీది, మీరందరూ కావాలి ప్రభుత్వ ఉద్యోగులుగా. రైట్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మిత్రమా. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. గ్రూప్స్ వాళ్ళ కోసం మార్నింగ్ స్టార్ బ్యాచ్ అందుబాటులో ఉంది మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో. మార్నింగ్ స్టార్ బ్యాచ్లో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ లైవ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తారు మిత్రమా. ఈ 1st తారీఖు నుంచి అది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. థ్యాంక్ యూ మిత్రమా. ధన్యవాదాలు.